చంపడమే ప్రయోజనంగా విష్ణువు కాని శివుడు కాని చంపరు. ఎందుకు చంపవలసి వచ్చిందో తెలుసా అండి? ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసేసి పాడు చేసేస్తున్నారు. పూజకి పూజ చేస్తాడు, పూజ వలన వచ్చిన శక్తిని లోకోపకారమునకు వాడుతున్నారు అనుకోండి, వాళ్ళ జోలికి రారు. ఆ వచ్చినటువంటి శక్తిని స్వార్థమునకు వాడుకుని ప్రపంచాన్ని పాడు చేయడానికి వాడితే ఈశ్వరుడు తీసేయాలి, తప్పదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, త్రిపురాసుర సంహారము చెయ్యాలి అంటే ఆ ధర్మభంగం చెయ్యాలి, అసలు ముందు రాకుండా చెయ్యాలి. ఎందుకంటే పాడు చేస్తున్నాడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన అధర్మ ప్రచారం అంటే వైదిక కర్మానుష్ఠానము నుంచి వాళ్ళకి వైముఖ్యము కలిగేటట్టుగా ఒక ప్రచారాన్ని చేయడానికి ఒకరిని సృష్టించాడు. వాడి ప్రచారానికి వాళ్ళు లొంగిపోయి సనాతన ధర్మము నుండి జారిపోయారు. జారిపోతే ఇప్పుడు వాళ్ళని చంపడానికి అవకాశం వచ్చింది. దేవతా సార్వభౌముడైనటువంటి శంకరుణ్ణి ప్రార్థన చేశారు. అందుకేగా ఆయన ఎక్కడ పిలిచినా దేవతా సార్వభౌమ అంటారు. శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సాంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పేరు ఆయనకి. కాబట్టి మీరు వచ్చి మాకు ఉపకారం చెయ్యాలి, చంపాలన్నారు. సరే, విశ్వకర్మని పిలిచారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి రథంగా చేశారు. సూర్యచంద్రులిద్దరినీ దానికి చక్రాలు చేశారు. సూర్యుడికి సంబంధించిన ఆదిత్యుల్ని, ద్వాదశాదిత్యుల్ని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. చంద్ర కళలని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. వేదాల్ని గుర్రాలుగా చేశారు. సరస్వతీదేవిని ఆ చేతిలో ప్రణవాన్ని కొరడాగా చేశారు. ఆ కొరడా ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి వింటినారిగా చేశారు. ఆ టంకారం సరస్వతీదేవిగా చేశారు. బాణం శ్రీమన్నారాయణుడయ్యాడు. అయి మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసి పట్టుకున్నాడు. దేవతా సార్వభౌముడైన వాడు తప్ప వీటిని భరించగలిగిన వాడెవరు? అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి ఈ రథాన్ని అధిరోహించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ రథాల్ని నడుపుతున్నారు. నడుపుతుంటే శివుడే ఆ రథం ఎక్కేటప్పటికీ ఆ రథం ముందుకు నడవడం మానేసి, వేదాలు కదండి గుర్రాలుగా ఉన్నాయి, వాటి కాళ్ళు చతికిలు పడిపోయి ముందు కాళ్ళు అవి వంగిపోయి ఆ రథం నడవలేదు. అంటే వేదం కూడా శివుడి గురించి చెప్పగలనని అనలేదు. వేదమునకు కూడా ఆయన అందడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువే ఆ వృషభ రూపాన్ని దాల్చి రథాన్ని లాగారు. అందుకే బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ మహిమచేత్కో వా తదన్యోధికః. అనేక రూపాలతో శ్రీ మహావిష్ణువు శివుణ్ణి సేవించడినటువంటి కారణం చేత శరీరార్థ భాగం ఇచ్చి హరిహరమూర్తి వచ్చింది. యస్య కైలాసః అస్యతి స్థీయతి ఇది కైలాసః. ఆ కేళీ సమూహములు జరుగుతున్నటువంటి ప్రతి ప్రదేశము కైలాసము. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. నేను ఉపన్యాసం చెప్తున్నాను, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని. అది చెప్పేటప్పుడు నాలో భావము బాగా నిండిపోయి అది వ్యక్తం అవుతున్నప్పుడు, చూడండి, వ్యక్తం అంటే పైకి కదా, వ్యక్తం అవుతున్నప్పుడు అన్నప్పుడు నా రెండు చేతులు ఏమయ్యాయి? ఇలా అన్నాయి. ఇలా అనడం శివుడు. ఈ కదలిక వ్యక్తమైనప్పుడు అంటే పైకొచ్చినప్పుడు అన్నప్పుడు నా కదలిక, నా ముఖంలో భావం లాస్యం అమ్మవారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది కైలాసం? ఎక్కడో ఉందా? మీ ఎదురుగుండానే ఉందా? అంటే నాకు కైలాసం ఎక్కడుంది? నేను ఇప్పుడు ఇది చెప్పగానే మీ అందరూ నవ్వారే, మీ నవ్వులో నాకు కైలాసం. ఓ, అక్కడ లేదు కైలాసం, ఇక్కడే ఉందా అని మీరు తేలిక పడిపోయి నవ్విన నవ్వు మీ భావాన్ని వ్యక్తీకరించిందా లేదా? ఆ నవ్వినప్పుడు మీ పెదవులు కదిలి మీ పళ్ళు కనపడ్డంలో వచ్చినటువంటి కదలిక మీ భావము కైలాసం. ఇప్పుడు ఎక్కడున్నారు పార్వతీ పరమేశ్వరులని నేను చెప్పాలి? అక్కడికి నేను పరిమితం చేశానని కాదు కైలాసం అంటే, అది యథార్థమైన అర్థం.
అన్ని చోట్ల అంతటా వాళ్ళిద్దరు లేని ప్రదేశము లేదు. శివుడు వినా ఇంకొకటి లేదు. అందుకైన స్థాణుహు, ఆయన ఇంకా వ్యాపించడానికి ఇంకొకటి లేదు. అంతటా ఆయన వ్యాపించిపోయాడు. అది శివుడు. మీరు అందుకే చూడండి, ఈ దర్శనం చేయడం వచ్చిన వాడికి ఎంత ఆనందమో తెలుసా అండి. శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయక్కర్లేదు. ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడికొచ్చి కూర్చొనివ్వండి, కదలికల అన్నిటి యందు పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తాడు. మీరు అందుకే చూడండి, ఒక భావము ఒక కదలికతోటే ఉంటుంది లోకంలో. నాకు కోపం వచ్చేసింది అనుకోండి, నా పెదవులు వణికిపోతాయి. నాకు చాలా కోపం వచ్చేసింది అనుకోండి, ఇలా ఇలా అంట. అంతేకాని చాలా కోపం వచ్చిన వాళ్ళు ఇలా ఇలా అన్న వాళ్ళని నాకు చూపించండి. అలా ఎవరన్నారు, ఇలాగే అంటారు. ప్రేమ వచ్చేసింది అనుకోండి, ప్రసన్నమైపోయి కౌగిలించేసుకుంటాను ఇలా. సంతోషం వచ్చేసింది అనుకోండి, కళ్ళు ఇలా విప్పారిపోయి ముఖంలో ప్రసన్నత తెలిసిపోతుంది. ఇవాళ గురువుగారు సంతోషంగా ఉన్నాడు అని ముఖంలో ప్రసన్నత గోచరిస్తుంది. అసలు అది కాదు, లోపల నా గుండె కదులుతోంది, నా జీర్ణాశయం కదులుతోంది, నా కళ్ళు కదులుతున్నాయి, నా రక్తం ప్రతి చుక్క తల దగ్గర నుంచి అరికాళ్ల వరకు కదులుతూనే ఉంది. లేకపోతే అది శివం ఎందుకైంది? మరి కదలద్దు, కదులుతోంది. నాలో ఉన్నటువంటి నరములన్నీ కదులుతూ ఉంటాయి, నాడులు కొట్టుకుంటూ ఉంటాయి. ఇలా పట్టుకు చూశారనుకోండి, టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుందా లేదా? కొట్టుకుంటూ ఉంటుంది. ఈ కదలికలన్నీ భావములకు కారణములు. ఇవి కలిసి ఉండడం కైలాసం. మీరు చూడండి, ఓ కుక్క కోపం వచ్చిందనుకోండి, పరిగెత్తుకెళ్ళి ఎవరన్నా కరవడానికి పరిగెడుతుంది. దాని యందు ఒక భావం, అది లాస్యం. దాని పరుగు శివుడు, నృత్యం. ఒక చెట్టు కదలిక యందు శివుడు. మీకంతవరకు ఎందుకండి? నీటి యొక్క ప్రవాహంలో శివుడు ఉంటాడు. అదేగా భవహ నామని చెప్తుంది. ఆ తెత్తు నుంచి పడిపోతోంది అనుకోండి, ఒక రాతిని గుద్దుకుని పైకి లేస్తుంది. పెద్ద చప్పుడు హోరు అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. గాలి కదులుతూ ఉంటుంది, భూమి కదులుతూ ఉంటుంది, నీరు కదులుతూ ఉంటుంది, నిప్పు కదులుతూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. ఇన్ని కదులుతూ ఉంటాయి. అసలు ఈ కదలికలే శివుడు. ఇప్పుడు నాకు చెప్పండి, కదలిక ఆగిపోతే శివుడు. మీరు ఏమందాం అనుకున్నారంటే, బాహ్యంలో కదలికలు అందాం అనుకుంటున్నారు. నేను ఆ కదలికలు అంటలేదు. లోపలి కదలికలు, మనసు కదలడం ఆగిపోయి తనలో తాను రమించిన శివుడే. అయితే మీరు నన్ను ప్రశ్న ఇయ్యొచ్చు, ఏమండి నీరు కదిలింది పడింది, భావం ఏది దానిలో? అప్పుడు లాస్యం లేదుగా. నీరు కోపంతో పడిందనాలా, నీరు ప్రసన్నంగా పడిందనాలా, లేకపోతే ఎలా పడిందని అనాలి? భావం ఏది నీటికి? అప్పుడు మరి లాస్యం లేదుగా, పార్వతీదేవి లేదుగా, శివుడు ఒక్కడేగా. అప్పుడు దాన్ని నృత్యం అనాలా, తాండవం అనాలా, కేళి అనాలా? అప్పుడు కేళి లేదుగా అక్కడ, ఇద్దరు కలిస్తేగా కేళి. మరి అక్కడ కేళి ఎలా వస్తుంది? నేను మీతో ఓ మాట చెప్తాను చూడండి. మీ అందరికీ కళ్ళకి గంతలు కట్టి ఒక పెద్ద పర్వతం మించి పడిపోతున్నటువంటి నీటి దగ్గరికి తీసుకెళ్ళాను అనుకోండి. నేను అందరికి ఒక్కసారే కళ్ళు విప్పాం. ఇలా చూడగానే అబ్బా అన్నాడు ఒక ఆయన. అయ్య బాబోయ్, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయందో ఒక ఆవిడ. ఇంకొక ఆయన అన్నాడు, అయ్య బాబోయ్, ఆ చప్పుడికి నాకు అసలు తల పగిలిపోతున్నట్టుంది అన్నాడు. ఇన్ని భావములను మీలో ప్రకోపం పొందేటట్టు చేయడం కూడా భావము లేనిది ఎలా చేసిందని మీరు అనుకుంటున్నారు? దానిలో ఉంది కాబట్టి మీకు ఆ భావాలు వచ్చాయి. అన్ని భావములు దాని యందు ఉన్నాయి. గాలి కదిలితే భావం లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీకు తగిలితే అమ్మయ్య హాయిగా ఉంది అంటున్నారా లేదా? దాని యందు కూడా లాస్యము నృత్యము కలిసే ఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి కదలిక కేళియే. అందుకే ప్రకృతి పురుషులు అని పిలుస్తాం పార్వతీ పరమేశ్వరుల్ని. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రతి కదలికలో ప్రతి భావంలో పార్వతీ పరమేశ్వరులుంటే, పార్వతీ పరమేశ్వరులను చూడకుండా కళ్ళు మూసుకుంటాను, నాకు కనపడకూడదు అని మీరు ఎంత కళ్ళు మూసుకుంటే మాత్రం మీకు కనపడకుండా ఉంటారు? వాళ్ళు చూడకుండా ఉందామని మీరు కళ్ళు మూసుకున్న భావం అమ్మవారు, ఆ మూసుకోవడానికి మీరు కదిపిన కళ్ళు చేతులు పరమేశ్వరుడు.
అందుకే పార్వతీ పరమేశ్వరుల యందు ఉండకుండా ఉండడం ఎవడికి సాధ్యం కాదు. ఆఖరికి నేను ఆయన్ని తిడదామనుకున్నాను అనుకోండి, నా కర్మకాలికి అప్పుడు కూడా వాళ్ళిద్దరు అనుగ్రహమే నాకు ఉండాలి. లేకపోతే మీరు ఆ వాళ్ళని తిట్టడం కూడా కుదరదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఉండేటటువంటి కైలాసము అన్న దానికి అర్థం ఏమిటంటే సమస్త కేళి, ఎక్కడెక్కడ నృత్యము లాస్యము జరుగుతోందో అదంతా కైలాసమే. ఇప్పుడు నాకు చెప్పండి, కదలికలన్నవి బ్రహ్మాండానికి అంతటికీ ఉన్నాయి కదండి. భూమిగా కదిలిపోతుందా లేదా? సూర్యచంద్రులు కదిలిపోతున్నారా లేదా? అన్నీ కదులుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కైలాసం ఎక్కడుందని నేను చెప్పాలి? అంతటా ఉందని చెప్పాలి. శివుడు ఎక్కడున్నాడని నేను చెప్పాలి? శివుడు ఎక్కడున్నాడో నన్ను అడిగారు అనుకోండి, నేను ఏమని చెప్పాలి? శివుడు ఎక్కడ లేడని నేను చెప్పను అని అడగాలి కదండి. అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, ప్రతి కదలికలో ఉన్నాడు, నా రక్తంలో ఉన్నాడు, నా మాంసంలో ఉన్నాడు, తెల్లవారేటప్పటికి పెరుగుతున్న నా జుట్టులో ఉన్నాడు, పెరుగుతున్న నా గోళ్లలో ఉన్నాడు, నా కదలికలలో ఉన్నాడు, నా నిద్రలో ఉన్నాడు, నా గుండెలో ఉన్నాడు, నా జీర్ణాశయంలో ఉన్నాడు, నా ఊపిరిలో ఉన్నాడు, నా ఊపిరి తిత్తులలో ఉన్నాడు. ఆయన లేనిది ఎక్కడని చెప్పను. అంతటా ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. ఇది మీకు పూనికనిస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడి కన్నా దగ్గరగా ఈశ్వరుడు మీలో ఉన్నంతగా, అంతటా ఉన్నంతగా ఎక్కడున్నాడు నాకు చెప్పండి. ఇప్పుడు భయం ఎందుకు? ఇంకా నేనుండగా భయమా అని ఉంటుంది గుళ్ళో. ఈశ్వరుడు ఎక్కడ ఉండడం ఏమిటండి? సర్వకాలముల యందు నాకు దగ్గరగా ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఎదురుగుండా ఉన్నవాడు, అంతటా స్వామియే. ఇప్పుడు మీకు ఎంత ధైర్యం వచ్చింది? కైలాసము అన్న పదాన్ని మీరు దానికి వ్యాపకత్వాన్ని, విస్మృతిని తీసుకురాకపోతే అది తీసుకెళ్లి ఎక్కడికి పరిమితం అయిపోతుందంటే, పరమశివుడు కూడా నాలాగే ఏదో ఓ దేహంతో ఆయన కూడా ఏదో ఓ చోట కూర్చుని ఉండేవాడు, ఎప్పుడైనా ఓ చోటకు వస్తూ ఉంటాడు, వెడుతూ ఉంటాడు, అంతవరకే అర్థమవుతుంది. కాబట్టి కైలాసము అన్న మాటని మీరు విస్మృతిలో చూడవలసి ఉంటుంది. అయితే మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ కదలికలకి మీ ప్రమేయం ఏం పెద్దగా అక్కర్లేదు. ఇందులో నేను ఉపన్యాసం చెప్తుంటే నేను చేతులు ఇన్ని మాటలు ఇలా కదపవలేను అలా ఏం అనుకుని రాను. ఉపన్యాసానికి అనుగుణంగా కదిలిపోతాయి అంతే. అలాగే నా జీర్ణాశయము ఇలా కదలవలేను, నా ఊపిరితిత్తులు ఇట్లు కదలవలేను అని నేనేమైనా అనుకుంటానేమిటి? వాటిని ఏమైనా రోజు తుడుచుకోవడం, కడుక్కోవడం ఏమైనా చేసుకుంటానా? అవలా కదులుతుంటాయి అంతే. కానీ మీలో మాత్రం ఒక కదలిక రావాలని మీరు కోరుకోవడం, మీరు కైలాసం కావడం. పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఎలా ఉంటారు? జైల్లో ఉన్నవాడు కూడా జైల్లో ఉన్నాడు. అబ్బా, ఇన్ని జన్మల అదృష్టమో ఇక్కడికి చేరుకున్నానని ఉంటాడేంటి ఎవడైనా? ఎప్పుడు పోదామా అని ఉంటాడు కదండి. కొన్ని చోట్ల ఉండడం బాధ, విడుదల సంతోషం కాదు. అవునా కదా? కారాగారంలో ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడని మీరు అంటారా? ఆయనది ఓ చిన్న పెంకుటిల్లు. మీరు లోకంలో చూడండి, ఓ మాట ఉంటుంది, అబ్బా మన ఇంటికి పోయి తువ్వాలు వేసుకు పడుకుని ఇంత చారు అన్నం తిన్నా చాలే, ఏటో ఇన్ని ఏర్పాట్లున్నా అబ్బా ఉండలేకపోతున్నాం అంటుంటారు. కాబట్టి నా అన్న చోటుకి వెళ్ళిపోవాలని ఒక భావన, ప్రీతితో ఉండుట, అప్రీతితో ఉండుట రెండూ ఉంటాయి లోకంలో. కానీ పరమేశ్వరుడు కూడా అప్రీతితో ఉండుట, ప్రీతితో ఉండుట కాదు, కర్తవ్యతా దృష్టితో ఉండుట ఆయన ఉంటాడు. కానీ ఎలా ఉంటాడో తెలుసా అండి? ఎప్పుడూ ఆయన ఉండడం దేనికి పనికొస్తుందంటే, చి 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 నేనిచ్చింది ఒక్కటి వీడికి పనికి రాలేదురా, పాడవడానికి పనికొచ్చాయని రాసుకోవడానికి పనికొచ్చింది అనుకోండి. కైలాసము కాదని నేను అనను, కానీ ఆయన ప్రీతితో ఉన్న స్థానము మాత్రము కాదు. ఆయనే కైలాసం ఎప్పుడైపోతాడో తెలుసా అండి? ఆయనే శివుడు ఎప్పుడైపోతాడో తెలుసా? శివుడికి అది కైలాసం అయిపోయేటట్టుగా నువ్వు ఉంటే కాదు. అంటే ఇప్పుడు మీరేమర్థం చేసుకోవలసి ఉంటుంది? ఈశ్వరుడు ఇక్కడ ఉండడానికి యోగ్యమైన రీతిలో మీరు ఉండవలసి ఉంటుంది. ఇక్కడ ఆయన ఎప్పుడు ఉంటాడు? మీరు భక్తితో ఉంటే ఉంటాడు, పరమప్రీతితో ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. మీ ఇంటికి వెళ్ళి మీరు చారు అన్నం తిన్నట్టు ఆయన ఇక్కడే కూర్చుని పొంగిపోతూ ఉంటాడు. ఎప్పుడు అలా కూర్చోవడం అన్నది?
మీ ప్రారబ్ధ కర్మని మీరు పరిశీలించుకోవడం మీకు అలవాటైతే, ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి, ఇది మనుష్య జన్మ యొక్క యథార్థ ప్రయోజనము. ప్రారబ్ధ కర్మ అని ఒకటి ఉంటుంది. అంటే చేసిన పాపపుణ్యాల్లో కొన్నింటిని తీసి అనుభవించడానికి ఈ శరీరం ఇస్తాడు ఈశ్వరుడు. ఇది ఇచ్చినప్పుడు వచ్చే పెద్ద ఇబ్బంది ఎక్కడొస్తుందో తెలుసా అండి? వాసన. గత జన్మలలో మనసుకి ఒక వాసన పట్టుకుని ఉంటుంది. అందుకే పుడుతూనే వాడికి కొన్ని ఇష్టం, పుడుతూనే వాడికి కొన్ని అయిష్టం. వాడికి ఎవరు ఇది ఇష్టంగా బతుకు, ఇది అయిష్టంగా బతుకు అని నేర్పరు. వాడు వెల్లుల్లిపాయతో పెట్టారనుకో అంటాడు. కొంచెం పెద్దవాడు అయ్యాక అబ్బా నాకు ఆ వాసన కూడా పడదమ్మా, నాకు వద్దమ్మా అంటాడు. అమ్మ నేర్పలేదు వెల్లుల్లిపాయని ఇష్టపడకు అని. వాడికి వచ్చింది వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేకుండా ఉండడం. అందుకని అమ్మ అంటుంది వాడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాక వాడు వెల్లుల్లిపాయ తినడండి అంటుంది. అమ్మ వెల్లుల్లిపాయ తినద్దని నేర్పిందా, వాడికి వెల్లుల్లిపాయ ఇష్టం ఉండదని అమ్మ తెలుసుకుందా? నాకు చెప్పండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మవాడికి వెల్లుల్లిపాయ అంటే ఇష్టపడకున్నానా అని చెప్పలేదు. ఆవిడ అందరికీ వెల్లుల్లిపాయ పెడుతుంది. ఇంట్లో భర్త తింటాడు, తను తింటుంది, ఇంకో 2 పిల్లలు తింటారు, వీడే తినడం. మరి ఆవిడ ఊరే నువ్వు అక్కడివి వెల్లుల్లిపాయ తినవద్దు అని నేర్పిందా? వాడు అమ్మ నాకు వెల్లుల్లిపాయ తింటే వాంతి అయిపోతుందమ్మా, నాకు ఇష్టం ఉండదమ్మా అంటాడు. అంటే ఏమవుతుందో తెలుసా అండి? అమ్మ ఏం చేస్తుందంటే గోంగూర పప్పు వండితే కాస్త పప్పు వేరే తీసేసి వెల్లుల్లిపాయ పోపు పెడుతుంది. ఆ పప్పు గిన్నె తీసుకొచ్చి వెల్లుల్లిపాయ పోపు లేని పప్పు గిన్నె తీసుకొచ్చి వీడికి పెట్టి ఒరే నీకు వెల్లుల్లిపాయ వేయలేదు నువ్వు తిను అంటుంది. ఇప్పుడు అమ్మ వాడికి అది ఇష్టం లేదు అని తెలుసుకుంది, అంతేకాని ఇది ఇష్టం లేకుండా ఉండు అని అమ్మ నేర్పలేదు. మరి వాడికి అసలు ఆ వెల్లుల్లిపాయని ఇష్టపడకపోవడం అన్నది ఎలా వచ్చింది? ఎవరు నేర్పలేదుగా. అది వాసన. అంటే అది జయించాడు వాడు గత జన్మలలో. ఒరే అలా తినకూడదు దాన్ని, అది సాధనా బలానికి నిలబడే పదార్థం కాదు, దాని జోలికి మనం వెళ్ళకూడదని వాడు ఎంతో సాధన చేసి సాధన చేసి సాధన చేసి దాన్ని ముట్టుకోకూడదని దాన్ని జయించేశాడు. దానివల్ల ఏమవుతుందంటే ఈ జన్మలో వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేదంటే, వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేదన్నవాడు సాయంకాలం అయ్యేటప్పటికి ఒక చోటుకి వెళ్ళి ఏదో ఒక పదార్థాన్ని తాగకుండా ఉండలేని వాడు అవుతాడు. అదెవరు నేర్పారు అక్కడికి వెళ్ళి తాగడం? గత జన్మ వాసనలో. అది గెలవలేకపోయాడు. ఈ వాసనల బలమే ఈశ్వరుడు ఇక్కడ ఉండాలా ఉండకూడదా నిర్ణయిస్తుంది. మీరేం చేయవలసి ఉంటుందంటే ఈ వాసనలని జయించడంలో మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. అది మంచి వాసన అనుకోండి. ఒక ఉదాహరణకి స్నానం చేయకుండా కాఫీ తాగడాయన, భార్య అంటుంది అబ్బా ఎన్ని మాటలు చెప్పానో అనండి, చలికాలంలో కూడా ఎందుకంటే లేవగానే కాఫీ తాగితే వచ్చిన నష్టం ఏంటంటానో స్నానం చేసి తాగుతానంటారు. అంటే ఆయనకి శౌచము అలా అలవాటు ఉండిపోయిందనమాట. ఎప్పుడో అది ఇప్పుడు వచ్చేసింది. ఉంచుకోండి దాన్ని. అసలు పూజ చేయకుండా 2 ఇడ్లీ తినేసి పూజ చేయడం పర్వాలేదు. ఒక్క అరగంట ముందు లేచి నేను పూజ చేసి అంత ఉండలేకపోతే, శరీరం ఏ కారణము చేతనైనా ఆరోగ్యరీత్యా అంగీకరించకపోతే దోషం లేకుండా కొంచెం పాలు తాగి ఓ అరగంట పూజ చేసుకొచ్చి వెంటనే పలహారం చేస్తాను. ఇప్పుడు ఈ జిహ్వచాపల్యాన్ని గెలిచాడు. మీరు చూడండి, కొబ్బరికాయ తెస్తాడు, రేపు కొబ్బరి కోరు శనగపప్పు వెయ్యే అంటాడు. ఇంకా కొట్టనే లేదు అసలు ఈశ్వరుడు వాడు, ఇంకా అది ఈశ్వరుడు ఏం తింటాడు అంటే జిహ్వచాపల్యం. ఈశ్వరుడికి పెడదాం అసలు ఆ భావన లేదు. ప్రారబ్ధమునందు మీ బుద్ధితో వాసనని గెలవగలగాలి, దానికి వశులవ్వడం కాదు. అరే నేను ఎందుకు ఏంటి వాసన, ఎందుకు నాకు ఈ బలహీనత, ఎందుకు నన్ను ఇలా లాగుతూ ఉంటుంది అని పరిశీలనం చేసుకుని దాని పట్ల మీకు వైముఖ్యము కలిగేటట్టుగా మీరు ప్రవర్తించాలి. అది ఎందువల్ల వస్తుందంటే నేను మీకు నిజం చెప్తున్నా, పుస్తకాలు చదవడం వల్ల కూడా రాదు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం అక్కడ పెడితే తప్పు చేయకుండా ఉండాలనుకున్నవాడు చేయకుండా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? చేస్తే పుస్తకాలు లేచి కొడతాయనుకుంటున్నారా? గురువాక్యం ఒక్కటే మారుస్తుంది. గురువాక్యం ఏం చేస్తుందో తెలుసా అండి? అరే గెలవాలి, ఇది అడ్డు పెట్టి లేకపోతే పాడైపోతామని చెప్పారు గురువుగారు. ఇది నన్ను లాగుతోంది, తప్పు చేయించాలని చూస్తోంది, ఇది గత జన్మల వాసన అన్నమాట.
దీన్ని నేను నిర్మూలించాలి. ఇప్పుడు మీరు నిర్మూలించాలంటే ఏం చేయాలి? దాని మీద మీకు వైముఖ్యం కలగాలి. ఇప్పుడు ఆ వైముఖ్యం కలగడానికి అనుగుణమైనటువంటి ఆలోచనలను లోపల పెంచుకుంటారు. అంతే. మీరు చూడండి, కొంతమంది ఉంటారు, నేను యథార్థంగా ఉన్నట్లు చెప్పేస్తున్నాను, ఇవాళ ఆ మాట అనడమా అనకపోవడమా అని కూడా లేకుండా. మీరు అన్నం తిన్నారా అండి? నేను అన్నం తింటున్నాను, మీరు అన్నం తింటారా అని అడగడు ఆయన. మీరు టిఫిన్ చేశారా? నేను టిఫిన్ చేస్తున్నాను అని అడగడు ఆయన. మీకు మంచి బట్టలు ఉన్నాయా? నేను మంచి బట్టలు వేసుకున్నాడు అని అడగడు ఆయన. మీకు డబ్బులున్నాయా? నాకు డబ్బులున్నాయి అడగడు ఆయన. మీరు మందులు వేసుకోవడానికి మీ దగ్గర మందులున్నాయా? నా దగ్గర మందులున్నాయి అడగడు ఆయన. తాను సిగరెట్ తాగుతూ ఇంకోడికి మాత్రం ఇలా సిగరెట్ ఇస్తాడు. అక్కడ ఉదారుడు. అప్పుడు వాడు పుచ్చుకునేవాడు ఎదురువాడు. ఆయనే గురువాక్య శ్రవణమో ఈశ్వరానుగ్రహమో. ఇప్పుడు అంటాడు అక్కర్లేదండి, మానేశాను. ఎలా మానగలిగాడు? ఈశ్వరానుగ్రహం కలిగింది, ఆ వ్యసనాన్ని గెలిచేశాడు ఈ జన్మలో. ఆ వాసన పట్టుకోదు. వాసనాక్షయమే ఈశ్వరుడు ఇక్కడ కూర్చోవడానికి మార్గము. మీకు ఈశ్వరుడిచ్చిన బుద్ధితో దుర్వాసనల్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మీరు దానికి మీరు పూనుకున్నారనుకోండి, అసలు ఇది ఎవరికీ చెప్పక్కర్లేదు. కానీ శాస్త్రం ఏమందో తెలుసా అండి? నువ్వు ఎప్పుడైనా గెలవలేక ఇబ్బంది పడిపోతుంటే గురువు గారితో మాత్రం చెప్పు. గురువుగారు, నాకు ఇది అధిగమించలేకపోతున్నానండి, ఈ బలహీనత దగ్గర నిలబడిపోతున్నాను, ఎలా గెలవను అని అడుగు. ఆయన విరుగుడు చెప్తాడు. వైద్యుడే కదండి విరుగుడు చెప్పగలిగిన వాడు. విషం మీరు తాగితే చచ్చిపోతారు, విషం వైద్యుడు శుద్ధి చేసిస్తే బతికిపోతారు. శుద్ధి గురువుకు తెలుసు. కాబట్టి ఆయన మార్గం చెప్తాడు, ఇలా గెలు అని చెప్తాడు. మీరు ఆ వాసనని గెలుస్తారు. ఎన్ని వాసనలు మీరు గెలుస్తారో, గెలవడానికి మార్గాల్ని మీరు ఎలా తెలుసుకుంటారో, మీ బలహీనతల్ని మీరు దాటి జీవితాన్ని ఈశ్వరమయం చేసుకోవడం వస్తే ఈశ్వరుడు ఇక్కడే కూర్చుంటాడు. దానికి మహాభారతంలో తేలిక మార్గం చెప్తారు. మీరు ఎదుటివాడికి ఏదైనా చేసేటప్పుడు నేను అక్కడ ఉంటే అని ఆలోచించడమే. ఆకలితో ఉన్నాడు, నేను ఆకలితో ఉండి ఆయన తింటూ ఉంటే మీరు వెంటనే, అప్పుడు నాకు పెడితే ఎంత సంతోషిస్తానో, ఇప్పుడు పెట్టు. మీరు వాసనని గెలవగలిగారు, మీరే తిందామన్నది ఇంకోడికి పెట్టగలిగారు. దానికి చాలా తేలిక మార్గం నేను ఒకటి మీకు చెప్పాను, భారతాన్ని ఆధారం చేసుకుని. మిమ్మల్ని ఎదుటి స్థానమునందు నిలబెట్టుకొనుట. మీకు నోరుంది కదా అని అదే పరిగా కఠినమైన మాటలతో వేళాకోళం ఆడడం మీకు అలవాటు. ఇలా నన్ను ఆడితే చాలా బాధపడతాను. ఆడకు. తెలిసి ఆడితే ఇంకా భయంకరమైనటువంటి వ్యసనం అన్నమాట అది. కాబట్టి ఎక్కడెక్కడ నిన్ను పాడు చేసేటటువంటి దుర్వాసనలు ఉన్నాయో వాటిని గెలవడం ప్రారంభం చేస్తే మనోరాజీవే, ఇక్కడే హృదయ పద్మంలో సర్వేశ్వరుడు ఆ భక్తి అన్న తేనె తాగటానికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు నువ్వే కైలాసం. కైలాసం ఎక్కడో ఉంటది కాదు, పరిపూర్ణమైన కైలాసము నువ్వే. పరమాచార్య స్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావుడు, కామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడు, ప్రాతస్మరణీయులు, ఎవరి పేరెత్తితే పాపరాశి ధ్వంసమవుతుందో అంతటి మహనీయుడు. వారు ఎవరో వచ్చి ధర్మ సూక్ష్మాల గురించి చర్చ చేస్తుంటే ఓ గడ్డిమాము దగ్గర కూర్చున్నారు. ఆయన అనేక పురాణీతిహాసములలోంచి అవతల వారు అడిగినటువంటి ప్రశ్న అంత మంచిది కాబట్టి దాన్ని సాధికారిక వివరణ చెయ్యడంలో తెల్లవారుజామున 3 అయింది. ఇలా వేళ్లు విరిచేసుకుంటున్న వారు ఎవరో తెలుసా అండి? శ్రీకార్యం అని ఉంటారు మఠంలో. మఠం పనులన్నీ చూస్తూ ఉంటారు ఆయన. ఆయన ఇలా వేళ్లు విరిచేసుకుంటున్నారు. ఏమిటి బాధ ఆయనకి ఎందుకు అంటే, ఎక్కడో అయ్యప్ప స్వామి గుళ్ళో కూర్చున్నా ఇవాళ గురువు గారు 2:30 గంటలు ప్రసంగం చేశారని ఎవరైనా చెప్పారనుకోండి, గుండెలు బాధేసుకుని రాత్రంతా నిద్రపోకుండా రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి, గురువుగారు మీరు ఏమనుకోవద్దు 2:30 గంటలు అలా మాట్లాడద్దండని తల్లడిల్లిపోతారే గోపాలకృష్ణ గారు. అలా ఉంటుంది శ్రీకార్యం అంటే. ఆయనకి పరమాచార్య స్వామి వారి మీద ప్రీతి.
ఆయనకి ఒళ్ళు మండిపోతోంది, ఇంకా తెల్లవారిపోతోంది, అయినా వదలరు, అడుగుతూనే ఉన్నారు, ఈయన సంతోషం చెప్తూనే ఉన్నారు అని. 3 అయిపోయింది, ఆయనకి ఒళ్ళు మండిపోయింది, 3 అయింది అన్నారు. ఓ 3 అయింది, స్నానం చేయాలి అని ఈయన లేచి వెళ్ళిపోతున్నారు. ఆ చీకట్లో పీఠంలోకి వెళ్ళిపోతుంటే వృద్ధులు, మహానుభావుడు వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ ఒక పిల్లని తీసుకుని వచ్చింది. వచ్చి ఆవిడంది, స్వామి మీ దర్శనం కోసం తిరుగుతున్నాను, అనేక వేల మందిలో ఉంటారు, నేను మాట్లాడడం కుదరట్లేదు, ఇంకా ఈ చీకటి వేళలో ఇప్పుడైతే ఎవ్వరూ ఉండరు, మీతో కష్టం చెప్పుకోవాలని నా కూతుర్ని తీసుకుని వచ్చాను అంది. ఆయన ఇలా చూశారు శ్రీకార్యం వంక. ఇంకా ఆయన ఆపుకోలేనంత కోపంతో ఊగిపోతున్నాడు. అప్పుడే మొదలు పెట్టేశారా వచ్చేయడం అని. ఆయన అన్నారు, చెప్పమ్మా అనేటప్పటికి ఈయన గబగబా వచ్చినాడు. బుద్ధి ఉందా లేదా? రాత్రి మొదలెట్టి ఇప్పటి వరకు మాట్లాడారు, మళ్ళీ అప్పుడే నువ్వు మొదలా స్నానం కూడా చేయకుండా? వెళ్ళమ్మా, బుద్ధి ఉండాలమ్మా అడగడానికి కూడాను అంటే చిన్న బుచ్చుకోపోయింది. ఆయన అన్నారు, ఆయన అలా అంటాడు, నువ్వు చెప్పు అంటే నువ్వు దూరంగా ఉండవయా కొంచెం అన్నారు. ఆయన ఆజ్ఞ, ఆయన దూరంగా ఉన్నాడు. ఈవిడేదో అడిగింది, ఆయన ఏదో చెప్పారు. ఆవిడ చాలా సంతోషించి వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసుకుని. వెళ్ళిపోయాక ఆయన శ్రీకార్యాన్ని పిలిచి అన్నారు, ఏమయ్యా ఈ దేశంలో ఈశ్వరుణ్ణి చూస్తే కష్టం తీరుస్తాడు అని ఈశ్వరుణ్ణి తలుచుకుని ఎంత సంతోషిస్తారో, ఈ దేశంలో కష్టం వచ్చినప్పుడేనయ్యా గురువు గారిని తలుచుకుని ఊరట పొందే ప్రయత్నం చేస్తారు. అప్పుడు పైకెత్తే ప్రయత్నం చెయ్యని గురువు ఉండి ప్రయోజనం ఏమిటి? నేను సన్యసించాను, గృహస్థాశ్రమంలో లేను, ఈ శరీరం అప్పజెప్పేయడానికే నేను ఆశ్రమంలోకి వెళ్ళా. ఇలా ఆర్తులైన వాళ్ళకి మాటలు చెప్పడంలో నిద్ర లేక, ఆకలి లేక, ఒకవేళ ఈ శరీరం పడిపోయిందనుకో, దీని ధర్మం ఇది చేసిందయ్యా, అంతే తప్ప వాళ్ళని మాట్లాడొద్దంటావేంటి? మాట్లాడిని అని అప్పుడు వెళ్ళి ఆయన స్నానం చేసి అనుష్ఠానం చేశారు. కాబట్టి కైలాసము అంటే శివుడు నీ యందున్నాడు అంటే దాని అర్థం ఉన్నాడు అని పొంగి పొమ్మండం కాదు, ఉన్నవాడు ఉండడానికి వీలైన రీతిలో ఉంచడం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు బుద్ధి చేత మీరు అలా తయారు చెయ్యాలి, దీన్ని అలా తయారు చెయ్యాలనేటటువంటి వెంపర్లాటలో ప్రతి క్షణం అలా మీ దృష్టికోణం తిరగగలిగితే పార్వతీ పరమేశ్వరులు మీ హృదయ గుహలోనే కూర్చుంటారు. అది కదూ రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు. ఇక్కడ మకరందం ఉంటే తేనె తుమ్మెదొస్తుంది, ఇక్కడ భక్తి ఉంటే ఈశ్వరుడు వస్తాడు. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? నువ్వు రొట్ట పట్టుకెళ్ళి పూజ చేయడం, నువ్వు పూలు పట్టుకెళ్ళి పూజ చేయడం భక్తి కాదు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో నువ్వు అలా బతకడం భక్తి తప్ప నువ్వు కొత్తగా పట్టుకెళ్ళి వేయడానికి నీ సొత్తు ఏం కాదది, ఈశ్వరుడి సొత్తు. ఆయన పెట్టినటువంటి బిల్వవృక్షంలో ఆయన నిర్మాణం చేసిన ఆకులు తెచ్చి ఆయనకి ఇస్తున్నావు, నువ్వేమిచ్చావు? నీకు వచ్చిన వాసనల్ని తొలగించుకుని నువ్వు నిలబడగలిగితే అప్పుడు ఈశ్వరుడికి నువ్వేదో ఉపకారం చేసావు ఇక్కడ ఉండడానికి వీలుగా. ఇది అసలైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం. ఇక్కడ బూజు దులపడం, ఇక్కడ కడుక్కోవడం కోయిల్ ఆళ్వార్. ఆ గుడిని తుడవడం, ఆ గుడిని కడగడం గొప్పేం కాదు. ఇక్కడ తుడవడం నీకొచ్చా, ఇక్కడ కడగడం నీకొచ్చా, ఇది నీకొస్తే ఇది కైలాసం. ఈశ్వరుడు ఇక్కడే ఉంటాడు, ఇంకొక చోటుకి వెళ్ళడు. ఆయన యందు నువ్వు, నీ యందు ఆయన ఉంటారు. అప్పుడు ఇది పడిపోయినా అలా కలిసే ఉంటారు. ఇది పడడం ధర్మం కాబట్టి పడుతుందేమో. నువ్వు ఎప్పుడూ శివుడే అయి ఉన్నావు, శివుడు కాకుండా నువ్వు ఎప్పుడూ లేవు. ఈ స్థితిని పొందడం కైలాసమన్న మాట మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కైలాసవాసి అంటే కేవలముగా ఏదో ఇంత ఎత్తున ఫలానా లోకంలో ఫలానా చోట ఆయన కూర్చుంటాడు, వాట్ ఇఫ్ ఏమిటైతే కాదు. కైలాసము మీకెలా అన్వయం అవుతుందో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు మీ జీవిత పథాన్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. ఇది నా బలహీనత అండి అని చెప్పడానికి మనుష్య జన్మ అక్కర్లేదు. ఇది నా బలహీనత, నేను ఎలా దాటను అని అడగడానికి మనుష్య జన్మ కావాలి. అది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు కాదు, మీరు జ్ఞానులు, మీరు పట్టుకోవడానికి ఏం లేదు, మీరు అన్ని గెలిచేశారు. నా బోటిగాడి గురించి సుమండి నేను చెప్పేది, మీ గురించి కాదు.
నా గురించి నేను చెప్పుకోవడానికి దీన్ని నువ్వు అనడానికి మిమ్మల్ని సాధనంగా చేసుకుంటున్నానంతే. ఇది మీకు అన్వయం అవుతుందని మీరు అనుకోకండి, ఎందుకంటే మీరు ఇవన్నీ గెలిచిన వారు. మిమ్మల్ని చిన్నబుచ్చడం నా లక్ష్యం కాదు. ఇది నా బలహీనతేమి, ఈ బలహీనత నేను ఎట్లు అధిగమించవలెను. వెంపర్లాట మొదలైందనుకోండి, అధిగమించి తీరుతారు. శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గురువు గారి రూపంలో. కాబట్టి అది కైలాసము చాలు. కైలాసవాసి కవచి కఠోర, ఆయన శాసనానికి ఎదురు లేదు. ఆయన ఎలా శాసనం చేస్తాడో, ఆయన ఎలా సంకల్పం చేస్తాడో అలాగే జరుగుతుంది. అలా జరగడం, ఆయన అనుకున్నట్లు మాత్రమే జరగడం, దాన్ని కఠోర అంటారు తప్ప ఇంకొకరు అనుకున్నట్లు జరిగేది కాదు. ఆయన శాసనమేదో అలా జరుగుతూ ఉంటుంది. ఆయన శాసనము అలా అన్వయం అవ్వాలని, ఆయన ఇదిలా జరుగుతుంది అని అనుకున్నాడు అనుకోండి, అలాగే జరుగుతుంది. అందుకే భక్తి అన్న మాటకు అర్థం అక్కడే ఉంటుంది. మీరు పురుష ప్రయత్నం మొదలుపెట్టి పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నారనుకోండి, ఇది ఫలితం రావాలి అని, ఆయన అనుగ్రహం వలన ఫలితాన్ని మీరు పొందుతారు. పురుష ప్రయత్నాన్ని ఆపేసి మీరు ఈశ్వరానుగ్రహంతో ఇది అయిపోవాలనకూడదు. ఇప్పుడు మీ ప్రయత్నం నడవాలి, నడుస్తూ ఈశ్వరానుగ్రహము వలన ఇది జరగాలి. జరగలేదు అంటే ఏమిటి గుర్తు? ఏదో ఈశ్వరానుగ్రహం ఉందని గుర్తు. ఒరే అది జరిగితే నీకు ఇబ్బంది వస్తుంది, అందులో జరగకుండా చూశాను అని మీరు స్వీకరించవలసి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఇది జరగాలని పూజ చేశానండి, జరగలేదు కాబట్టి ఈశ్వరుడు లేడు. ఆ పాలేరా మీ ఇంట్లో, ఇంకా అదే పని ఆయనకి. నువ్వు చేసిన పాప పుణ్యాలు ఏమయ్యాయి? అప్పుడు ఇవ్వాలని ఎక్కడుంది నీకు? ఇవ్వాలో ఇవ్వకూడదో నిర్ణయించుకోవడం ఆయన అధికారమే. నేను ఆయనకి ఒడంబడిన వాడను, లొంగిన వాడను, అంతే. అలా ఉండగలిగితే నీకు ఈశ్వరుని యందు భక్తి ఉన్నదని పేరు. అది దాని యొక్క స్థాయి ఎంత విస్మృతిలో ఉంటుందంటే, అది భక్తి అన్న మాటకు అర్థం. సత్యహరిశ్చంద్రోపాఖ్యానం చదువుకోవడానికి కాదు, పూనికకి పరాకాష్ఠ. అదొక్క దానికోసం ఎన్నిపోయినా పర్వాలేదన్నాడు ఆయన. ఆఖరికి ఆయన ఏమయ్యాడు? నిత్యస్మరణీయుడయ్యాడు. కుష్ఠరోగము మొదలైనటువంటి రోగములున్న వాళ్ళు, భయంకరమైన చర్మ వ్యాధులున్నటువంటి వారు, అటువంటి వారిని గబుక్కుని చూడడం జరిగితే తద్దోష నివారణార్థం హరిశ్చంద్ర 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 అని 3 మాటలు ఆయన పేరు చెప్పుకో, చాలు దోషం పోతుందన్నారు. అంత స్థితిని ఎందుకు పొందాడు ఆయన? అంటే ఆయన దాన్ని పట్టుకోవడానికి దేన్నైనా వదిలేస్తానన్నాడు ఆయన. ఆ పట్టు చూడడానికి మీకు సత్యహరిశ్చంద్రోపాఖ్యానం పనికొస్తుంది. ఈయన సత్యహరిశ్చంద్రుడండి అని పట్టుకున్నవాడిని నువ్వు వెటకారం ఆడితే నీ వాసనా బలాన్ని బయట పెడుతుంది. కాబట్టి ఇది తెలుసుకుని ఉంటే కఠోర, ఆయన దానికి దగ్గరగా వెళ్ళే నామం మళ్ళీ సాధన సంపత్తి యందు అత్యంత ఉపయుక్తమైనటువంటి నామం త్రిపురాంతక, పురారి, ఇవి ఆయన నామాలే కదండి. గిరిధన్వి, ఇవన్నీ అందులోకే వచ్చేస్తాయి. ఇవన్నీ అయిపోతున్నట్లు మీరు భావించవలసి ఉంటుంది. నేను దండగట్టి వ్యాఖ్యానం చేస్తున్నాను. త్రిపురాంతక, ఆయన 3 పురములను చంపేశాడు. 3 పురములను చంపడం ఏమిటండి అంటే త్రిపురముల యొక్క అధిపతులైన రాక్షసుల్ని చంపాడు. కాబట్టి త్రిపురాసురుడు. త్రిపురాసురుడు అన్న మాట ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే, తారకాసురుడు నిన్న చెప్పుకున్నాం కదండి. ఆ తారకాసురుడికి ముగ్గురు కొడుకులు. ఒకడు తారకాక్షుడు, ఒకడు కమలాక్షుడు, ఒకడు విద్యున్మాలి అని 3 కొడుకులు. ఈ 3 తండ్రి కన్నా తెలివైన వాళ్ళు. అరే నాన్నగారు ఏదో కోరారా, వరం కోరారు, నిలబడలేదు. కాబట్టి వాళ్ళు 3 ఏం చేశారంటే, సహజంగా బలపరాక్రమాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు 3 వెళ్ళి పరమేశ్వరుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలి మీకు అన్నారు ఆయన. అంటే వాళ్ళు అన్నారు, ఆయనకి వేదాంతం చెప్పారు వాళ్ళు. అది రాక్షసత్వం అంటే. ఓ మంచి మాట నీకు చెప్తే ఆ మంచి మాట ఆచరించడం ఎంత కష్టమో చెప్పినవాడు పనికి మాలినవాడు అనడమే రాక్షసత్వం. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అన్నారు, నువ్వు ఈ భోగములన్నీ సృష్టించావు, ఎందుకు? అవి అనుభవించాలంటే ఏం ఉండాలి? ఇది ఉండాలి. దీన్నేం చేశావు? కాలంలో పడిపోయేటట్టు చేశావు.
కాబట్టి ఇప్పుడు మేమేవో భోగాలు అడిగామనుకో, ఏమిటి ఉపయోగం? ఇది ఉండదుగా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇది శాశ్వతంగా ఉండేటట్టు చూడు, ఒకటి. రెండోది ఏం చేస్తావో తెలుసా? ఇదొక్కటి ఉందనుకో, నాకు భోగం కావాలని అనుభవించాలి. నాలాంటి వాడు ఇంకోడుంటే, ఇప్పుడు వాడికి నాకు జగడం, ఇప్పుడు దాన్ని అనుభవించడం మానేసి మేమిద్దరం దెబ్బలాడుకోవడం మొదలెట్టాలి. ఇబ్బందితో పోయిందా లేదా? మళ్ళీని నేనొక్కడిని అనుభవించాలి అంటే నేను ఎవరినైనా చంపేయగలిగితే బాగుంటుంది. నన్ను చంపేవాడు ఉండకూడదు, నేను మాత్రం ఎవరినైనా చంపేయాలి. అప్పుడే కాదు నేను అనుభవించగలను. ఇదే రాక్షసత్వం అంటే. మీకు త్రిపురాసురులు అప్పుడెప్పుడూ అనుకోకండి, ఎప్పుడూ కనపడతారు. కాబట్టి దక్కితే తనకి దక్కాలి, లేకపోతే వేరొకరికి దక్కకూడదు, వాడిని చంపేయాలి. అంటే వాడే త్రిపురాసురుల లక్షణం ఉన్నవాడు. కాబట్టి మేము అందరినీ చంపేస్తాం, మమ్మల్ని చంపేవాడు ఉండకూడదు, వరమి అన్నాడు. ఏదో అందుకే ఉన్నట్టు ఆయన అన్నాడు. అలా చాలా మంది అడిగారు నన్ను ఇంతకు ముందు కూడాను, కానీ కుదరదు. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ తోటి ఉంటాయి కదా పరబ్రహ్మం ఇచ్చినవి. అమ్మ బాబోయ్, నిజంగా ఈశ్వరుడు ఇది మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతుంది అన్నాడు కాబట్టి ఉన్నాం కానండి, లేకపోతే ఈ పాటికి అసలు పుడుతూనే తినేదురు లేదు చాలా మంది రాక్షసులు మన అందరినీ. ఉపన్యాసాలేమిటి నా బుర్ర అది. కాబట్టి వెళ్ళిపోవాలిరా, పిండాండం బ్రహ్మాండంలో కలిసిపోవాలి. నువ్వు అడుగు, ఎలా పోతావు అంటే వాళ్ళు అన్నారు, సరే మీరు అడిగారు కాబట్టి మేము చెప్తాం, 1000 దివ్య సంవత్సరముల లోపల అసలు మేము చచ్చిపోకూడదు. ఎందుకంటే నేనేదో అన్నాను అనుకో, అలాగ బుక్కుని వచ్చేస్తే ఈశ్వరుడు. అలా చాలా మంది చచ్చిపోయారు మా వాళ్ళు, పాపం తెలియక జరగదు కదా అనుకుని అనడం, ఆయనేమో అలా వచ్చేయడం, దానికి మినహాయింపులు. హిరణ్యకశిపుడు అడిగితే నరసింహావతారంగా వచ్చేయడం, తారకాసురుడు అడిగితే ఏదో అగ్నిలో దాచినటువంటి వీర్యంతో సుబ్రహ్మణ్యుడు పుట్టి చంపేయడం, ఇలా అయిపోతోంది. అందుకే మేము ముందు మొట్టమొదట మా నియమం ఏమిటంటే 1000 దివ్య సంవత్సరములు బతకాల, తర్వాత చావడం అన్న ప్రశ్న చూద్దాం. సరే, పోనా తర్వాత ఎలా చచ్చిపోతారు? 1000 దివ్య సంవత్సరముల తర్వాత మాకు ఈలోగా ఈ 1000 దివ్య సంవత్సరములు ఏమిటి? మాకు ఎటువంటి ఇబ్బంది లేని కాలం, చచ్చిపోము అని నిరాఘాటంగా తెలిసిపోయిన కాలం. ఇప్పుడు మేము భోగాలు అనుభవించద్దు. మేము భోగాలు అనుభవించేటప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకూడదు. ఓ పక్క మేము భోగం అనుభవిస్తుంటే ఇంద్రుడు వచ్చి మళ్ళీ మా మీద యుద్ధం చేస్తే, యుద్ధం చేస్తూ కూర్చోవడంలో 1000 దివ్య సంవత్సరాలు అయిపోతాయి. అందుకని ఎవరూ భేదించి లోపలికి ప్రవేశించడానికి వీలు లేని 3 పురములు కావాలి. నువ్వు విశ్వకర్మకి చెప్పు 3 తయారు చేయమని. ఏదో బంగారముతో ఒకటి, వెండితో ఒకటి, ఇనుముతో ఒకటి చేయించు, మేము సర్దుకుంటాం. ఏదో ముగ్గురం తలకోటి తీసుకుంటాం. అవి తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు అంతటా తిరుగుతూ ఉండాలి. తిరగడం సుఖం. అందుకే కదండి ఏ పని లేకపోతే రామాయణం చదువుకోడు, వీధిలో తిరుగుతుంటాడు. అలా పోయేద్దాం ఏంటంటాడు. కాబట్టి అదే అలవాటు త్రిపురాసురులకు కూడా. కాబట్టి వాళ్ళన్నారు అలా తిరుగుతూ ఉంటాం. 1000 దివ్య సంవత్సరములు అయిపోయిన తర్వాత ఒకే ఒక్కసారి చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా, పుష్కలావర్తక మేఘములు వర్షిస్తుండగా, అభిజిత్ లగ్నంలో మిట్ట మధ్యాహ్నం వేళ 3 పురములు ఒక్కసారి ఇలా సరళ రేఖలోకి 3 పురములు ఒకే గీత మీద పెట్టినట్టుగా వస్తాం ఒక్క క్షణం. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు సృష్టిలో లేని ధనస్సు పట్టుకుని, సృష్టిలో లేని బాణం పట్టుకుని, సృష్టిలో లేని రథం ఎక్కి ఒక్క బాణంతో 3 పురములు ఒక్క గీత మీదకే వచ్చి ఉన్న ఆ ఒక్క క్షణంలో రెండో బాణం ప్రయోగించకుండా ఒక బాణంతో 3 పురములను కొట్టగలిగితే మేము చచ్చిపోతాం. లేకపోతే మళ్ళీ 1000 ఏళ్ల తర్వాతే, 1000 దివ్య సంవత్సరాల తర్వాతే. అమ్మ నాయనోయ్, ఎంత పాండిత్యం రా మీది. రాస్తు అసలంటూ చచ్చిపోతానన్నాడుగా, ఎలాగో అలాగా. ఆ చంపవలసిన వాడు ఎవరో ఆయన చూసుకుంటాడు, నాకేం గొడవ. అసలు విచిత్రం ఏమిటో తెలుసా అండి, వెంటనే ఇంకో రూపంలో చంపవలసిన ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి, నీ మొహం ఇచ్చా చంపేస్తున్నావు నువ్వు, నీ వరాలని బ్రహ్మగారిని ఎప్పుడు అన్నావు. మీరు చూడండి, బ్రహ్మగారిని అలా దెబ్బలాడినట్టు మీరు ఏ పురాణంలోనో చదివారా? అసలు వాళ్ళ మధ్య ఏమి ఉండవు, అభిమాన సంఘాల దెబ్బలాట్లన్నీ మనకే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు హంసవాహనం ఎక్కి. దేవతలందరూ వెంటనే ప్రారంభం చేసేది ఏముంటుందండి, నేను రోజు మొత్తుకుంటున్నదేగా, వాడికి ఇంకా భోగం 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 ఈ శరీరంతో. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరివి తనవి చేసుకుంటాడు. ముందు దొరికేవాడు ఎవరంటే ఇంద్రుడు, మొదట ఆయన పేరే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఆయన్ని కొట్టాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించాడు, భోగాలు అనుభవిస్తున్నారు. ఆ 3 పురములలో తిరుగుతున్నారు. పోనీ అక్కడతో ఊరుకోరు, వాళ్ళు బాధిస్తున్నారు దేవతల్ని. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి
మొట్టమొదట బ్రహ్మగారికి చెప్పారు. బ్రహ్మగారికి చెప్తే ఆయన అన్నాడు, నేను వరం ఇచ్చాను యోయ్, 1000 దివ్య సంవత్సరముల తర్వాత 3 ఒక గీతలోకి వస్తాయి. ఈ లోపల ఇదిగో వాళ్ళు అడిగిన వరాలున్నాయే అలా తయారు చేసుకోవడం మొదలు పెట్టండి. మొదలు పెడితే అప్పటికి సిద్ధంగా ఉంటే బాణం వేయచ్చు, లేకపోతే మళ్ళీ ఆ 3 చూద్దాంలేండి అయితే 1000 దివ్య సంవత్సరాలు అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చాక చూద్దాం అన్నారు అనుకోండి, అప్పుడు దేవతా సార్వభౌముడు ఎవరు, సృష్టిలో లేని రథం ఏది, ఇలా మొదలు పెడితే అవదు పని. అందుకని మొదలెట్టండి అన్నాడు. మొదలెట్టడం అంటే ఏం చేయమన్నారు వాళ్ళు అంటే ముందు దేవతా సార్వభౌముడైనటువంటి వాడిని పట్టుకోండి. ఎవరు దేవతా సార్వభౌముడు? సమస్త దేవతలకు కాదు, ఈ బ్రహ్మాండములకన్నిటికీ సార్వభౌముడు శంకరుడే. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేయండి అన్నారు. అందరూ వెళ్ళి కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి శంకర నువ్వు ఆ త్రిపురములను సంహరించాలి. ఆయన అన్నాడు, దేనికి చంపడం అన్నాడు. అంటే అదేమిటి అలా అంటావు, దేవతల్ని బాధ పెడుతున్నారు. మిమ్మల్ని బాధ పెడుతున్న మాట యథార్థం, కానీ వాళ్ళు పరమ ధర్మంతో ఉన్నారు. వాళ్ళ స్వీయ ధర్మం వరకు అభిషేకం చేస్తారు, త్రికాల సంధ్యావందనం చేస్తారు, హోమం చేస్తారు, పూజ చేస్తారు. ఆ ధర్మము దెబ్బతింటే అప్పుడు నేను చంపాలి. వాళ్ళు ధర్మంతో ఉండగా ఎలా చంపుతాను? మరి ఎలా దెబ్బతింటుంది? శ్రీ మహావిష్ణువుని అడగండి. విష్ణువుని అడిగారు. అప్పుడు ఆయన ఒక కొత్త పురుషుణ్ణి ఒకడిని సృష్టించి వాళ్ళు అధర్మం వైపుకు అడుగు వేసేటట్టుగా చూశారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. చంపడమే ప్రయోజనంగా విష్ణువు కాని శివుడు కాని చంపరు. ఎందుకు చంపవలసి వచ్చిందో తెలుసా అండి? ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసేసి పాడు చేసేస్తున్నారు. పూజకి పూజ చేస్తాడు, పూజ వలన వచ్చిన శక్తిని లోకోపకారమునకు వాడుతున్నారు అనుకోండి, వాళ్ళ జోలికి రారు. ఆ వచ్చినటువంటి శక్తిని స్వార్థమునకు వాడుకుని ప్రపంచాన్ని పాడు చేయడానికి వాడితే ఈశ్వరుడు తీసేయాలి, తప్పదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, త్రిపురాసుర సంహారము చెయ్యాలి అంటే ఆ ధర్మభంగం చెయ్యాలి, అసలు ముందు రాకుండా చెయ్యాలి. ఎందుకంటే పాడు చేస్తున్నాడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన అధర్మ ప్రచారం అంటే వైదిక కర్మానుష్ఠానము నుంచి వాళ్ళకి వైముఖ్యము కలిగేటట్టుగా ఒక ప్రచారాన్ని చేయడానికి ఒకడిని సృష్టించాడు. వాడి ప్రచారానికి వాళ్ళు లొంగిపోయి సనాతన ధర్మము నుండి జారిపోయారు. జారిపోతే ఇప్పుడు వాళ్ళని చంపడానికి అవకాశం వచ్చింది. దేవతా సార్వభౌముడైనటువంటి శంకరుణ్ణి ప్రార్థన చేశారు. అందుకేగా ఆయన ఎక్కడ పిలిచినా దేవతా సార్వభౌమ అంటారు. శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సాంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పేరు ఆయనకి. కాబట్టి మీరు వచ్చి మాకు ఉపకారం చెయ్యాలి, చంపాలన్నారు. సరే, విశ్వకర్మని పిలిచారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి రథంగా చేశారు. సూర్యచంద్రులిద్దరినీ దానికి చక్రాలు చేశారు. సూర్యుడికి సంబంధించిన ఆదిత్యుల్ని, ద్వాదశాదిత్యుల్ని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. చంద్ర కళలని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. వేదాల్ని గుర్రాలుగా చేశారు. సరస్వతీదేవిని ఆ చేతిలో ప్రణవాన్ని కొరడాగా చేశారు. ఆ కొరడా ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి వింటినారిగా చేశారు. ఆ టంకారం సరస్వతీదేవిగా చేశారు. బాణం శ్రీమన్నారాయణుడయ్యాడు. అయి మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసి పట్టుకున్నాడు. దేవతా సార్వభౌముడైన వాడు తప్ప వీటిని భరించగలిగిన వాడెవరు? అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి ఈ రథాన్ని అధిరోహించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ రథాల్ని నడుపుతున్నారు. నడుపుతుంటే శివుడే ఆ రథం ఎక్కేటప్పటికీ ఆ రథం ముందుకు నడవడం మానేసి, వేదాలు కదండి గుర్రాలుగా ఉన్నాయి, వాటి కాళ్ళు చతికిలు పడిపోయి ముందు కాళ్ళు అవి వంగిపోయి ఆ రథం నడవలేదు. అంటే వేదం కూడా శివుడి గురించి చెప్పగలనని అనలేదు. వేదమునకు కూడా ఆయన అందడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువే ఆ వృషభ రూపాన్ని దాల్చి రథాన్ని లాగారు. అందుకే బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ మహిమ చేత్కోవా తదన్యోధిక.
అనేక రూపాలతో శ్రీ మహావిష్ణువు శివుణ్ణి సేవించడినటువంటి కారణం చేత శరీరార్థ భాగం ఇచ్చి హరిహరమూర్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన రథాన్ని లాగారు. వాళ్ళిద్దరు అలా ఒకరికొకరు ఎప్పుడూ సాయపడుతూనే ఉంటారు లోకరక్షణలో. ఇప్పుడు ఆయన ఆ బాణాన్ని గురి చూసి 1000 దివ్య సంవత్సరముల తరువాత పుష్కలావర్తక మేఘములు కురుస్తూ ఉండగా సరళ రేఖలోకి వచ్చి పుష్యమీ నక్షత్రంలో చంద్రుడుండగా అభిజిన్ ముహూర్తంలో బ్రహ్మగారు బ్రహ్మాండమనేటటువంటి రథాన్ని వేదములు గుర్రములుగా ఉండగా చేతిలో ప్రణవాన్ని కొరడాగా పట్టుకుని సరస్వతీదేవి వింటినారి యొక్క ధ్వని కాగా, మేరు పర్వతం ధనస్సు కాగా, ఆదిశేషుడు వింటినారి కాగా, శ్రీమన్నారాయణుడు బాణం కాగా, దేవతా సార్వభౌముడైన శంకరుడు 3వ కన్ను తెరిచి కాల్చవతల పారేస్తున్నాడు పురాణాన్ని. కాలుస్తుంటే లింగ పురాణంలో అన్నారు, శ్రీమన్నారాయణుడు మొదలైన వాళ్ళు ప్రార్థన చేశారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవ చ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యద దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరన్మోక్తు విహార్హసి. ఈశ్వరా, మీ చేత్తో ముట్టుకోవాలని, వింటినారికి తగల్చాలని, మీ శక్తి మాలో పెట్టి వదలాలని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మీరు మీ 3వ కంటి మంటతో కాల్చేస్తే ఎలా? మమ్మల్ని ప్రయోగించండి అని అడిగారు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణాత్మకమైనటువంటి ఆ బాణాన్ని తీసి వింటినారికి పెట్టి సంధించారు. ఆ బాణం వెళ్లి 3 పురములను ఒక్క క్షణంలో కాల్చేతర పారేసి 3 పురములు 3 పురములలో ఉన్నవాళ్ళు త్రిపురాసురులు అందరూ నశించిపోయారు. లోకాలన్నీ ఉపశాంతి పొందాయి. కాబట్టి ఆయనకి త్రిపురాసురుడు, త్రిపురములను సంహరించినవాడు అని ఒక బిరుదునామం. పురారి, పురములకు శత్రువు. అయితే త్రిపురాసురుడైతే పురారి ఎందుకయ్యాడు? ఇప్పుడు అదే పని ఆయనకి ఇంక శత్రుత్వం పెట్టు కూర్చున్నాడా? ఎక్కడైనా ఆయన శత్రుత్వం పెట్టు కూర్చున్నట్టుందా? అసలు దీని ఆధ్యాత్మిక సమన్వయాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే నిత్య జీవితానుష్ఠానంలో బాగా మీరు పట్టుకోగలుగుతారు. కానీ ఆ స్థాయిని పొందడం మాత్రం పురారి యొక్క అనుగ్రహమే. ఆయన అనుగ్రహం చేతనే ఆ స్థాయిని చేరవలసి ఉంటుంది. పురములు ఎక్కడో ఉంటాయని మీరు అనుకోకండి. ఆ పురములు ఇక్కడే ఉంటాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని ఈ 3 పురములు కలిసే ఉంటాయి. బంగారుపురము, వెండిపురము, ఇనుపపురము. ఇవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి శరీరాలు, ఎన్ని శరీరాలు పుచ్చుకుని జీవుడు తిరుగుతున్నాడో, ఏ లోకంలో పుట్టావో, ఎక్కడ పుట్టావో, ఎక్కడ తిరిగావో, ఎక్కడికి వెళ్ళావో, ఎక్కడికి వచ్చావో, ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, వచ్చేసారి శరీరం పుచ్చుకుని ఏ లోకంలో ఉంటావో, ఎక్కడ తిరుగుతావో ఎవడికి తెలుసు. కాబట్టి తిరుగుతూనే ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. స్థూల శరీరము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఇగో ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, ముఖము, లోపల ఉన్న మాంసము, రక్తము, ప్రేగులు, ఎముకలు, వీటినన్నింటినీ కలిపి స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరము అంటే ఇది కాదు. సూక్ష్మ శరీరము పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను మనోబుద్ధి చిత్త అహంకారములు 4 కలిపి సూక్ష్మ శరీరం అంటారు. స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. మీరు అందుకే ఎప్పుడైనా చూడండి, ఆయన అలా చూస్తూ ఉంటాడు, అలా చూస్తూ అలా ఉండిపోతాడు. ఏంటంటే అలా చూస్తూ ఉండిపోయారు అన్నారు అనుకోండి, మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజీ డ్రెస్సు, ఆ పిల్ల అది చూస్తే మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకున్న రోజులు, అది బ్యాగ్ పట్టుకుని హడావిడిగా పరిగెత్తడం, అది టైం అయిపోతుంది అంటుంటే నేను ఎందుకే ఎప్పుడు టైం అయిపోయాక ఎడతామని దెబ్బలాడడం, నాన్నగారండి వెళ్లే ముందు దెబ్బలాడకండి నాన్నగారండి, పరీక్షకి వెళ్తున్నాను, విష్ ఆల్ ది బెస్ట్ అన్నాడు కానీ దెబ్బలాడకండి నాన్నగారండి అది అని నన్ను గదమాయించడం, నేను సరేలే శుభం భూయాత్ అనడం, అది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ కిందకెళ్ళి నాన్నగారండి హాల్ టికెట్ మర్చిపోయాను, బీరువాలో ఉంది, వెనక్కి రానని మళ్ళీ అదో నియమం. అప్పుడు నేను హాల్ టికెట్ పరిగెత్తుకెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చి ఎందుకైనా మంచిదని చెప్పి నాకు భయం వేసి బస్సు వెళ్ళిపోతుందేమో, పరీక్ష అంటోందని నా స్కూటర్ ఎక్కించు తీసుకెళ్లి బస్సు ఎక్కించడం, ఇవన్నీ జ్ఞాపకం రావడంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ డ్రెస్ వేసుకున్న పిల్లని చూసి అలా ఉండిపోయాను. నేను ఆ అమ్మాయిని చూస్తున్నానా, ఆ అమ్మాయిని చూడడంలో నా కూతురు జ్ఞాపకానికి వచ్చి కూతురు కదలికలు, మా ఇల్లు, హాల్ టికెట్, కిందకెళ్ళడం, నేను పైనుంచి మాట్లాడడం, ఇవన్నీ నాకు ఇక్కడ కనపడుతున్నాయి. అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపోయింది. ఈ కన్ను అక్కడ చూస్తున్నా, ఈ లోపలి కన్ను ఇంకోటి చూస్తోంది.
ఈ మనసు ఇంకో దాన్ని పట్టుకుంటోంది. అంత నా శరీరం అక్కడున్నానన్న భ్రాంతిలో ఉన్నాను. ఇక్కడ ఎవరో అంటే మిమ్మల్నే అన్నాక ఏం చెప్పండి అన్నప్పుడు బయటికి వచ్చారంటే విడిందా లేదా? సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడుతుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇందులో మీరు జ్ఞానేంద్రియ శక్తులు పట్టేసుకుంటారు. కంటితో నాతో కొంతమంది అంటూ ఉంటారు, రాత్రల్లా మీ ఉపన్యాసమే చెవుల్లో వినపడిందండి అని. ఎలా వినపడుతుంది? నీ లేనుగా పక్కన అంటే మనసు అంత పట్టేసుకుంటే చెవి ఏం చేస్తుందంటే ఇంకా అదే వాక్య నిర్మాణాన్ని అదే తీరుని తీసుకొచ్చి వినపడేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి అది సూక్ష్మ శరీరం యొక్క లక్షణం. ఇవి మీరు పట్టుకోగలరు. కానీ మనోబుద్ధి చిత్త అహంకారములు 4 గురించి నేను ఒక్క మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారని నా తాపత్రయం. మీకు తెలియదని కాదో వీరంతే. మనస్సుకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ కూడా ఏం చేస్తావు, ఎలా చేస్తావు, సంకల్పము ప్రత్యామ్నాయములను ఆవిష్కరిస్తూ ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మనస్సు పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను ఇలా మంగళం చెప్పాను అనుకోండి, ఇలా దిగేద్దామా, ఇలా దిగుదామా, వెనక్కి దిగుదామా అంటుంది. ఇలా దిగి వెళ్ళిపోవడం తేలిక కదా, 2 అడుగులు ఇలా కిందకి దిగి ఇలా వెళ్ళిపో కాదు. అలా దిగితే నీతో చెప్పించిన పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి నమస్కారం చేయొచ్చు. పృష్ఠభాగం పెట్టి కూర్చున్నావు ఇప్పటిదాకా. ఒకసారి క్షమార్పణ చెప్పి తప్పలేదు స్వామి అని నమస్కారం చేసి దిగి అలా వెళ్ళు. ఇలా దిగి వెళ్ళిపడితే కొంచెం నువ్వు అది వాళ్ళకి క్షమార్పణ చెప్పడం కుదరదు కదా. అటు తిరుగు. ఒక సంకల్పం చెప్తుంది. బుద్ధి ఇటు దిగిపోవడమా అటు దిగిపోవడమా నిర్ణయం చేస్తుంది. అటు దిగి తిరుగు అంటుంది. అంటే నేనేం చేస్తాను, ఇలా అంటాను. అది దిగాక ఓ నమస్కారం చెయ్యి, అప్పుడు ఇలా అంటాను. ఇప్పుడు అలా పద అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఓ సారాయిని పలకరించడం బాగుండదు, పాపం మన ఎందుకు చాలా ప్రీతి ఉన్నవారు, ఏమండే అని ఎవరితో పేరు పిలుస్తాను. అంటే బుద్ధి నిశ్చయాత్మకం. ఆ అంది పిలుస్తాను చాలు. ఇంకంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లా. మనసు ప్రతిపాదన ప్రత్యామ్నాయములు చెప్తుంది. బుద్ధి ఆ ప్రతిపాదన అంగీకరించాలా, ఏ ప్రత్యామ్నాయం స్వీకరించాలి నిర్ణయం చేస్తుంది. చిత్తము బుద్ధి నిర్ణయించిన దాన్ని చేసుకుంటూ వెడుతుంటుంది. తాళం తీ అందనుకోండి బుద్ధి, తాళం ఏం తీద్దామా దాన్ని తీమందామా ఏంటి, ఇప్పుడు ఆ చీకట్లో సరిగ్గా కనపడదు, ఏడాది ఎందుకు వచ్చింది మనకి, గంట సేపు తిప్పడం, అక్కడి నుంచి ఇబ్బంది ఎందుకు, దానికి ఇస్తే తీస్తుంది. అందుకే కదా భార్య చిన్నది చేసుకోమన్నారు, మంచి నియమం పెట్టారు అనుకుని తాళం తీవాయ్ అని తాళం చెవులు ఇచ్చేయడమా, నేను తీయడమా? రోజు ఈ దిక్కుమాల బుద్ధి ఎందుకు, మనం దిగలమేమో చూద్దాం, పోనో ప్రయత్నం చేద్దాం, అదేగా ఏమంటుంది. అది ఇటు నిర్ణయానికి వచ్చాననుకోండి, చిత్తం ఏం చేస్తుందంటే ఇప్పుడు తాళం చెవులు పుచ్చుకోవడం, తాళం కప్ప నడం చేత్తో పుచ్చుకోవడం, ఆ కన్నం ఎక్కడుందో చూడడం, చెవి అందులో పెట్టడం, తిప్పడం, ఇవన్నీ చిత్తం చేస్తుంది. ఇప్పుడు తాళం రావట్లేదు అనుకోండి, నీ మొహం ఇచ్చా నీకు సరిగా కనపడలేదు, అది అడు తిరిగిందో తాళం చెవి పెట్టడం నీకు కుదరట్లేదు, కానీ మీ ఆవిడికి ఇచ్చేయి, దానికి ఇచ్చేయి. ఇప్పుడు మళ్ళీ మనస్సు ఒక సంకల్పాన్ని, కొన్ని ప్రత్యామ్నాయాల్ని, అప్పుడు నువ్వు తీవాయ్ తాళం కనపట్టలేదు అని బుద్ధి నిర్ణయించింది. చిత్తం ఏం చేసింది, ఈ తాళం ఇందులోంచి తీసి మా ఆవిడికి ఇస్తుంది. చిత్తము చేస్తూ ఉంటుంది. అహంకారం పని ఏమిటో తెలుసా అండి? అంతా అయిపోయిన తర్వాత చూసా తాళం బాగానే తీశాను, నేనే నేను 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 అహం, దాంట్లో ఉన్నదే కారం. ఎప్పుడు నేను చేశాను. అందుకే అది ఏం చేస్తుందో తెలుసా అండి? చేయలేకపోయినప్పుడు మనం అంటుంది, చేసినప్పుడు నేనంటుంది. ఏమంటే కొంచెం ఈ ఉపకారం చేసి పెడతారు ఏంటండి, మీకు ఆయన ఎవరో తెలుసు కదా, ఓ మాట చెప్తారా అండి అన్నారు అనుకోండి. నాకు ఆయన తెలియదండి, నా మాట ఏమో ఆయన వినరే అని చెప్పాలంటే మొహమాటం. ఆయన మనకి తెలియదండి అంటాడు. మనకి తెలియదండి అంటే నీకు తెలుసా అని అడిగారు, నీకు తెలుసో తెలీదో చెప్పు చాలు. అహంకారం. అక్కడ అవమానమును ఒక్కడు సర్దుకోడు, 10 మందితో కలిసి పనిచేసుకుందామని. మనకి తెలియదండి అంటాడు. మనకి తెలియదు ఏంటి? అహంకారం ఎలా ఉంటుందో తెలుసా అండి? అది ఒంటిని ఎంత పడుతుందంటే, భార్య కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి పేపర్ తర్వాత చదువుదురు గాని చల్లారిపోతుంది, కాఫీ తాగేయండి అంటుంది. వీడు ఇలా చదివి ఇంకొక 3 రన్స్ దగ్గర ఎలా పాడు చేశారో చూడంటాడు, అంతే ఆ కాఫీ ఒలిగిపోతుంది. ఇప్పుడు ఆవిడ లోపల నుంచి వంపేశారా అంటుందేమో అని, ఏమో కాఫీ ఒలిగిపోయిందంటే, కాఫీ ఒలిగిపోయిందని వంపించావా? ఏమో కాఫీ వంపించాను అండవు. అలా అంటే తర్వాత పరిణామములకు సిద్ధం కాలేడు.
అందుకని కాఫీ ఒలికిపోయింది అంటాడు. కాఫీ ఒలికిపోవడం ఏంటి? కాలు జారిపోయిందండి అంటాడు. కాలు జారిపోయిందా? మరి నడిచినప్పుడు నేను నడిచానన్నావు. నేను చూసుకోలేదండి, నేను చూసుకోకుండా అరటిపండు తొక్క మీద కాలు వేయడం వల్ల ఈ కాలు జారింది అని చెప్తాడని మీరు అనుకున్నారా? కాలు జారిపోయింది అంటాడు. కాలు జారిపోవడం ఏంటి అంటే జీవుడి మీదకి రాకుండా చూసుకుంటుంటాడు. తనకి తాను కూడా ద్రోహం చేసుకునేంత స్థితిలోకి అంటుకుపోతుంది అహంకారం. అందుకే ఈ వ్యగ్రత, ఈ ఆవిష్కరణ ప్రతి మాటలో మీకు కనపడుతూ ఉంటుంది. అది అహంకారం. ఇంతకన్నా ఇప్పుడు నేను దానికి పెద్ద వివరణ అక్కర్లేదు. అక్కడ వరకు పట్టుకోండి చాలు. కాబట్టి మనోబుద్ధి చిత్త అహంకారములు జ్ఞానేంద్రియ శక్తుల్ని పట్టుకుని విడుతుంది సూక్ష్మ శరీరం. ఇది ఒకటి. స్థూల శరీరం ఈ పైది కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. అది మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఇప్పటి వరకు మీరు ఏమని వినవలసి ఉంటుందంటే జీవుడు అని వినండి చాలు. జీవుడు అన్నవాడు ఏం చేస్తాడంటే ఈ రెండిటిని తొడుక్కుంటాడు. అందుకే మహాభినిష్క్రమణము అని ఓ మాట అంటారు. అప్పుడే 2 కన్నాలు వస్తాయి. మిగిలినప్పుడు 9 రంధ్రాలే చెప్తారు. వాంగ్మయంలో ఎప్పుడైనా దీనికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అని అడిగారు అనుకోండి, 9 రంధ్రాలు ఉన్నాయంటారు. 2 ముక్కు కన్నాలు, 2 కళ్ళు కన్నాలు 4, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇది కాకుండా 2 రంధ్రాలు ఉంటాయి. ఒకటి జనన సమయంలో మూసేస్తాడు ఈశ్వరుడు, బొడ్డు నాభి. 11వది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుని వెళ్ళిపోనిస్తాడు, బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని ఎలా వెళ్లాలో వచ్చిందనుకోండి, అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వస్తుంది. అది ఈశ్వరానుగ్రహం ఉంటే అట్నుంచి ఎడతాడు, అప్పుడు తెరుచుకుంటుంది. అందుకే బ్రహ్మరంధ్రం చిట్లిందండి అంటారు. అది చిట్లకుండా వెళ్ళాడంటే పనికిమాలిన జీవితం గడిపాడు, మళ్ళీ వస్తాడని గుర్తు. అందుకని చిట్లిపోయే వరకు శ్మశానంలో ఎదురు చూస్తారు. టాప్ అని చప్పుడు చేస్తుంది, స్నానం చేసి వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ విడుదల బాగా తెలుస్తుంది. స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ముందు కంటిలో శక్తిని లాగేస్తుంది, చెవిలో వినికిడి శక్తిని లాగేస్తుంది, ముక్కులో వాసన చూసే శక్తిని లాగేస్తుంది. లాగేసి మనసులోకి తీసుకుంటుంది. మనసు ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. వాడు నోట్లో నీళ్లు పోస్తున్నాడు రోయ్, వీడు అరుస్తున్నాడు రోయ్, అన్నీ తెలుస్తాయి. కానీ ఇవి ప్రతిస్పందించవు. నోరు మాట్లాడదు, కన్ను ఇలా ఇలా తిరగది, నిలబడిపోతుంది. అంటే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళింది. సూక్ష్మ శరీరం కారణ శరీరంలోకి వెళుతుంది. అంటే జీవుడు వీటిని పట్టుకుంటాడు. పట్టుకుని ఇప్పుడు వెళ్ళవలసిన మార్గం తలుపు తీయాలి. నీ పాపపుణ్యములను బట్టి ఆ తలుపు తీయడం ఉంటుంది. పరమేశ్వర భక్తుడైతే, అంత గొప్ప భక్తుడైతే ఈ స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని కూడా దాటిపోయి మహాభినిష్క్రమణం అంటారు. ఈ తలుపు తెరుచుకుని పైకి వెళ్ళిపోతాడు. ఈ తలుపు తెరుచుకుని పైకి వెళ్ళి, అది మీరు తెరిచే ప్రయత్నం చేయకూడదు, అది యోగ మార్గంలో తెరుచుకుని. అంతేగాని ఏదో పెట్టి పదలు కూడా నాకు మోక్షం వచ్చేసిందనే పిచ్చి పనులు చేయకూడదు. చూసుకోండి, కొన్ని చెప్పేటప్పుడు భయం వేస్తుంది, ఎవరికి ఎలా అర్థం అవుతూ ఉంటుందో అని. కాబట్టి అది ఊర్ధ్వముఖ చలనము చేసి మహాభినిష్క్రమణం చేస్తాడు. చేస్తే వాడు మోక్షానికి వెళ్ళిపోయాడు అని గుర్తు. కాబట్టి ఆ విడే ప్రక్రియ మృత్యువునందు బాగా తెలుస్తుంది. ప్రవేశం గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడాను. అసలు ఆ జీవుడి ప్రవేశం అనేటటువంటిది నేను మీకు చెప్తే, నేను యథార్థం చెప్తున్నాను, మీకు ఇవాళ రాత్రి నిద్ర పట్టదు కూడా. నేను యథార్థం చెప్తున్నాను. అసలు జీవుడు ప్రవేశించడం ఎలా ఉంటుంది నేను చెప్తే, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సభలో ఎవ్వరికి రాత్రి నిద్ర పట్టదు. ఇంత కష్టపడి ఇందులోకి వస్తామా, అయ్య బాబోయ్ ఎంత దుర్వినియోగం చేస్తున్నామని భయపడిపోతారు. అలా ఉంటుంది. రావడం అంత కష్టం, వెళ్ళడం అంత కష్టం. ఈ 2 సాధన చేతనే దక్కించుకోవాలి. అందుకే భక్తితో ఉండు, విర్రవీగి తిరక్కో, పాడైపోతావు, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటుంటారు. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ ఈ శరీరములను పట్టుకుని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు వస్తాయి. జాగ్రత్త అంటే ఇదంతా పనిచేయడం మొదలు పెడుతుంది. జాగ్రత్త. స్వప్న, స్థూల శరీరం ఉండదు, ఇదంతా అలా పడి ఉంటుంది. దీన్ని ముట్టుకోండి తెలియదు, దీని మీద లడ్డు పెట్టండి తెలియదు, కళ్ళ ఎదురుగుండా కొడుకు వచ్చి నిలబడినవ్వండి తెలియదు, నిద్రపోతున్నాయన్ని. స్థూల శరీరం పనిచేయదు, సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది ఇంకా. కాబట్టి మనసు ఈ కంటితో కాకుండా వేరొక కంటితో చూస్తుంటుంది. కాశీ వెళ్ళినట్టు కల వస్తుంది. కాశీ చూశానంటాడు,
లేకపోతే ఎవడో కొరడా పెట్టినట్టు కలొచ్చి భయం వేసి అమ్మో కొట్టేస్తున్నాడో అంటూ లేస్తాడు. మీ మొహం ఇచ్చా మీకు అలాగే, అందుకే అంటాను విభూతి పెట్టుకుని ఆంజనేయ స్వామి దర్శనం పడుకోమని అని. ఇంకా వాడి కోడి తేరగా దొరుకుతాడు. పొద్దున్నే వాడి ఇంటికి వచ్చేసి ఇక వాడి తలుపు కొట్టేసి ఏమంటే కలొచ్చింది ఇలా రావచ్చా అని ప్రశ్న. నీ జీవితం మార్చుకో, అలాంటి కళలు రావు. కాబట్టి సూక్ష్మ శరీరం అక్కడ జాగృత్, స్వప్న, సుషుప్తి. సుషుప్తి ఎందు ఏమైపోతుందంటే జీవుడు సుఖాన్ని అనుభవిస్తాడు కానీ ప్రజ్ఞ ఉండదు. కారణ శరీరంలో జీవుడు ఉంటాడు. లేకపోతే చచ్చిపోయిన వాడికి నిద్రపోయిన వాడికి తేడా ఏమన్నా చెప్పండి. చచ్చిపోయిన వాడికి కదలడు, వీడికి కదలడు. వీడి ముందు మీరు వెళ్ళి నిలబడితే తెలియదు, వాడికి తెలియదు. కాబట్టి తీసుకొచ్చాయండి తాళ్ళు అంటున్నారా? లేస్తాడండి రేపు పొద్దున్న అంటున్నారు. పైగా తలుపు వేసి ఉంచండి పాపం పడుకున్నాడండి అంటున్నారు. కారణ శరీరం సుఖాన్ని అనుభవిస్తాడు. స్థూల సూక్ష్మ శరీరములు కూడా జీవుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు జీవుడొక్కడే విశ్రాంతిలో ఉంటాడు. కానీ అది ఏ సుఖమో మీకు తెలియదు. ఏమయ్యా రాత్రి బాగా పడుకున్నావా? భలే నిద్ర పట్టిందండి అంటే ఏమిటి భలే అంటే? గాఢ నిద్రలో ఏమిటే ఆ సుఖం అన్నాను అనుకోండి. సుఖం ఏంటని అడుగుతారు, ఏంటంటే ఎంత హాయిగా ఉందో నిద్రపోయినప్పుడు అంటాడు. ఏమిటా హాయి చెప్పలేడు. కారణం ఏమిటో తెలుసండి, అజ్ఞానావస్థ. కారణ శరీరమునందు జీవుడు ఒక్కడే ఉంటాడు. అందుకే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దేనికి ఫలితాలంటే జాగ్రత్త స్థూల శరీరానికి. అలా అది ఆ అన్వయం ఉంచండి. అది మళ్ళీ స్వప్నము ఎక్కడ పెద్ద అయోమయం వస్తుందంటే స్వప్నావస్థ నిద్రావస్థ. స్వప్నావస్థ సృష్టి అవస్థ. సృష్టి, స్థితి, లయ మూడు ఉంటాయి కదండి. సృష్టి జాగృతిలో వస్తుంది. అంటే అన్ని కదులుతాయి కాబట్టి సృష్టి, అన్ని కదులుతాయి కాబట్టి స్థితి. తెలుసుకుంటూ ఉంటాడు, ఇది ఉంది అది లేదు, దీన్ని ఇలా పెట్టుకుందాం దీన్ని ఇలా పెట్టుకుందాం, స్థితిలో ఉంటాడు. లేనిది కల్పిస్తే కాదు, కొత్తగా ఏదైనా తీసుకొస్తే సృష్టి. సృష్టి ఎప్పుడు చేస్తాడో తెలుసా అండి? స్వప్నంలో చేస్తాడు. కాశీ అక్కడ లేదు, కాశీని తెస్తాడు. శివలింగం అక్కడ లేదు, శివలింగం తెస్తాడు. కొరడాకు పెట్టి కొడుతున్న వాడు లేడు, తీసుకొస్తాడు. వాడికి ఆకలి లేదు, ఆకలి అవుతున్నట్టు ఉంటాడు. మేడ నుంచి పడిపోయాను అనుకుంటాడు, మంచం నుంచి కింద పడిపోతాడు. తాను మరుగుదొడ్లోకి వెళ్ళి మూత్ర విసర్జన చేస్తున్నాను అనుకుంటాడు, మంచం మీద పోసేస్తాడు. నేను యథార్థం చెప్తున్నాను మీకు. ఎందుకు పోసేస్తారో తెలుసా అండి? తాను మరుగుదొడ్లో ఉన్నాను అనుకుంటాడు. అంటే సృష్టి అలాంటి స్థితి ఏర్పడుతుంది, మూత్ర విసర్జన చేస్తాడు. కాశీ వెళ్ళాను అనుకుంటాడు, పొంగిపోతూ ఉంటాడు. కొరడా పెట్టి కొట్టాడు అనుకుంటాడు, భయపడిపోతాడు. అందుకే పీడకలు వచ్చిందండి నాకు, రాత్రి ఏమిటోనండి బాబు అలా వచ్చింది అని దాని పీడ, దాని భయం జాగృతిలో కూడా వదలదు. అందుకని స్వప్నము సృష్టి, లయ, ఏమీ తెలియకుండా సుఖనిద్ర కారణ శరీరం, గాఢ నిద్ర సుషుప్తి. అందుకని జాగృతి, స్వప్న, సుషుప్తి, స్థూల సూక్ష్మ కారణ, ఇన్ని రకాలుగా సృష్టి, స్థితి, లయ మూడుగా తిరగడమే తప్ప అసలు ఈ మూడుని దాటి నాలుగుకి వెళ్ళగలిగిన వాడు ఉండడు. అందుకే ఉపనిషత్తు ఏమందంటే పురత్రయే క్రీడతి యస్య జీవాః తతస్తు జాతం సకలం విచిత్రం అంది. వీడి మూడులో తిరగడం వల్ల ప్రపంచం వచ్చింది. ఈ మూడు దాటి నాలుగు కెడితే ప్రపంచం లేదు, నిష్ప్రపంచం. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకర భగవత్పాదులు. ఎన్నేళ్లు బతికాడన్నది కాదు, లేచి తిరిగాడు, పడుకున్నాడు, గాఢ నిద్రపోయాడు, అంతే విభాగం. ఈ మూడుగా తిరుగుతున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి వెళ్ళగలిగితే దివ్యకారణ శరీరం ఉంటుంది, అది భగవానుడు. ఈ మూడిటి అజ్ఞానంతో కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి అనేక కోట్ల జన్మలెత్తి తిరుగుతున్న జీవుడి యొక్క స్థితిని జ్ఞానము చేత పరిపక్వం చేసి, ఈ మూడు కాదురా, ఈ మూడు దాటితే పరమేశ్వరుడే, ఒక్క బాణంతో కొడతాడు ఆయన. ఒక్క బాణం ఆయన ఇచ్చే జ్ఞానం. ఆయన జ్ఞానం ఇచ్చేశాడా, ఇక ఆ జ్ఞానికి అంతటా ఈశ్వరుడే. ఇది నిద్రపోతోందంటాడు, ఇది లేచిందంటాడు, ఇది తిరుగుతోందంటాడు, దీనికి కలొచ్చిందంటాడు తప్ప దీని నిద్రకి, దీని కలకి, దీని తిరగడానికి ఆయన సాక్షి తప్ప
ఆయనకి దీనితో సంగము లేదు. అది త్రిపురాసుర సంహారము. ఆ స్థితి పొందాలి అంటే కనీసం ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఓ ఇలా ఉంటుందన్నమాట, అసలు వ్యవస్థ అన్నమాట తెలుసుకోవాలి. అసలు ఆ వేదాంత వ్యవస్థ ఎప్పుడో అప్పుడు అసలు మీకు అవగతం కాలేదనుకోండి, అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా తిరగడమే సంతోషంగా ఇదే సత్యం అనుకుని తిరుగుతుంటాడు. అందుకని ఈ 3 అవస్థలు దాటి 4వ అవస్థకి వెళ్ళగలిగితే, ఆ 4వ అవస్థ మీరు వెళ్ళగలిగినది కాదు. అది కేవలం ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే 3 మీద ఉన్నవన్నీ దాటేస్తారు. ఇంకా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఉండవు, స్థూల సూక్ష్మ కారణ ఉండవు, సృష్టి స్థితి లయ ఉండవు, భూత భవిష్యత్ వర్తమాన ఉండవు. త్రిపురముల మీద 3 మీద తిరిగితే త్రిపుర సుందరి మాయ తిప్పుతోంది, దాటాడు, త్రిపురాంతకుడు ఈశ్వరుడయ్యాడు. అహం బ్రహ్మాస్మి. ఆ స్థితిలో పరమేశ్వరుడై జ్ఞాని అయి సాక్షిగా నిలబడిపోతాడు. ఆ నిలబడగలిగినటువంటి స్థితి కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో పొందుతాడు. అలా పొందాలన్న ఆర్తి మొదలైతే, శ్రవణము మొదలు పెడితే, భక్తితో ప్రారంభం చేస్తే ఆ కోట్ల 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 మందిలో ఆ ఒక్కడు ఈ సభలోనే ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కోసం భక్తితో కర్మాచరణం చేస్తే ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే 3టిని దాటిస్తాడు. దాటించి బ్రహ్మరంధ్ర భేదనం చేయించి ఈశ్వర సాక్షాత్కారంతో ఈశ్వరుడిలో కలిసి ఈశ్వరుడిగా వెళ్ళిపోతాడు. ఇక ఆయనకి మళ్ళీ జన్మ ఉండదు. ఆయన అలా ఉండగలిగిన వాడు సావు తర్వాత మోక్షం కాదు, ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇక సాక్షిగా నిలబడిపోతాడు. ఆయన ఏ కష్టమునకు ఆయనకి కష్టం కాదు. మనం ఏం చేస్తాం, దీని మీద కురిపేసింది అనుకోండి, చాలా బాధగా ఉందండి, నాకు కురిపేసిందండి అంటాం. జ్ఞాని ఏమంటారో తెలుసా అండి, దీనికి కురిపేసిందండి, ఇది చాలా బాధపడుతోంది అంటే మరి దీనికి కురిపేస్తే నీకు కురిపేయలేదా? నాకు కురిపేంటి, నాకు కురుపులు అవి ఏం వెయ్యో, నేను ఆత్మ. దీనికి కురిపేసింది పాపం, ఇది బాధపడుతోంది దుష్మండి. అందుకే రమణ మహర్షికి సర్కోమా వచ్చింది. ఆయన మోచేతి మీద పుండు పుట్టింది, పుట్టి నెత్తురు అలా కారుతూనే ఉంటుంది. ఎంత నిప్పో, ప్రపంచంలో ఉన్న నెప్పినంతటినీ రాశీభూతం చేసో చోట పెడితే దానికే సర్కోమా అని పేరు. అంత నెప్పి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంతేవాసులు, భగవన్ మీకు పుండు పుట్టింది అన్నారు. అంటే ఆయన అన్నారు తప్పు, పుండుకి పుండు పుట్టింది అన్నారు. పుండుకి పుండు పుట్టడం ఏంటి మరి? పుండేది ఈ పుండు పుట్టడానికి? ఇదే పుండు. అయ్యయ్యో ఇది పుండేమిటి? అవును, ఇది బాధ అన్నదానికి సుఖము. సుఖము బాధ. సుఖంగా ఉండి సుఖం ఆగిపోతేనే బాధ. సుఖం అన్న తెలియకపోతే బాధే సుఖం కదండి. ఇప్పుడు ఈ ఫ్యాను నాకు బాగా ఎరుకలో ఉంది, అది ఆగిపోయింది, నాకు దుఃఖం. అసలు ఫ్యాన్ అంటే ఏంటో నాకు తెలియదు, నాకు ఎప్పుడు సుఖం. ఓహో ఫ్యాన్ ఒకటి ఉంటుంది, గాలి ఒకటి ఉంటుంది, నాకేం తెలియదుగా, ఇలాగే ఉంటుంది, ఎప్పుడు సుఖంగానే ఉంటాను కదా. కాబట్టి సుఖము దుఃఖమే, సుఖము బాధయే, బాధ బాధయే. రెండులే, ఉన్నది ఒకటే. సుఖము దుఃఖమునకే కారణము, రెండు కాదు. కాబట్టి పుండుకి పుండు పుట్టినది, నాకు పుండు పుట్టడం ఏమిటి? నేను ఆత్మని, ఆత్మకి పుళ్ళు ఉండవు, ఆత్మకు పుళ్ళు పుట్టవు. అది 3 కాలముల యందు ఉంది. రాత్రి బాగా నిద్ర పట్టిందా భగవాన్ అంటే ఆయన అనేవారు, రాత్రి ఇది బాగా నిద్రపోయింది. మీరు నాకు నిద్ర ఏమిటి? ఆత్మ నిద్రపోదు, నేను తెలివిగానే ఉన్నాననేవారు. అందుకే చమత్కారం ఏమిటో తెలుసా అండి, ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సముద్రపుటొడ్డున ఉన్న ఒక కుగ్రామంలో చేపలు పట్టుకునేటటువంటి 2 భార్యాభర్తలు ఎక్కడో తిరువన్నామలైలో ఉన్నటువంటి రమణ మహర్షి గురించి విని వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలని చేపలు పట్టి అమ్మగా వచ్చినటువంటి డబ్బులో ప్రతిరోజు కొన్ని డబ్బులు ఆ పడవ పక్కన ఓ సంచి పెట్టి అందులో వేసి డబ్బు దాచుకుని చాలా సంవత్సరాలు అలా శ్రమించి వాళ్ళు ఆ డబ్బుని మార్చుకుని పాస్పోర్ట్ తెచ్చుకుని, వీసా తెచ్చుకుని, వాళ్ళు విమానం ఎక్కి భారతదేశం వచ్చి చెన్నైలో దిగి రైలెక్కి తిరువన్నామలై చేరుకుని ఆ తిరువన్నామలైలో వెతుక్కుంటూ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఇలా కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ లోపలికి వస్తున్నారు. వాళ్ళకి పెద్ద ఏమి తెలుసు, సంస్కృతి సంప్రదాయాలు తెలియగా వాళ్ళు ఆయన్ని చూస్తూనే మనం కలలు కన్న భగవాన్ ఈయనే అని నమస్కారం చేశారు. ఆయన అన్నారు,
పక్క వాళ్ళు చెప్పారు ఇంగ్లీష్లో, ఏమి నన్ను చూడాలని ఇంతకాలం నుంచి సముద్రంలో చేపలు పట్టి కష్టపడి డబ్బు దాచి అంత దూరం నుంచి వచ్చారుగా, నన్ను చూస్తే సంతోషంగా ఉందా అన్నారు. వాళ్ళిద్దరు తెల్లబోయారు. ఎలా తెలిసిందని. వాళ్ళు ఇప్పటివరకు ఇండియాలో దిగాక ఎవరికి చెప్పలా, అలా కష్టపడి వచ్చామని. మరి రమణ మహర్షికి ఎలా తెలిసింది? అఖండాత్మ, అందులో ఉన్న ఆత్మ ఇందులో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు అందులో ఉన్నది ఇందులో తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ జేబులో 10 రూపాయలు ఈ జేబులో 10 రూపాయలు ఉన్న నాకు తెలుస్తుందా తెలీదా? ఇందులో 10 రూపాయలున్నాయి ఇందులో 10 రూపాయలున్నాయని. సీక్రెట్ పాకెట్లో 100 ఉన్నాయని కూడా తెలుస్తుందిగా, మీకు తెలియదు కానీ. అలా ఆత్మకు అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు దాని ఆలోచనలు అన్నీ దీనికి తెలుస్తుంటాయి కదండి. అఖండము, అనంతము, ఆకాశము, ఏకము, ఆ స్థితికి చేరిపోయిన వారికి అన్నీ తెలుస్తాయి. అందుకే వారు సమస్త జీవులలో బాధలు తెలుసుకుంటారు. ఆయన ఓ రాత్రి వేళ 10 గంటలకి అకస్మాత్తుగా మల విసర్జన చేయవలసి వచ్చింది. బాగా పెద్దవారు అయిపోయారు. నిజంగా ఆయన అలా చేయవలసి వచ్చిందో లేదో అనుగ్రహించడానికో, ఓ అంతేవాసి చేయి పట్టుకుని తీసుకెళ్లి బాగా పొదలా ఉన్న చోటుకి తీసుకెళ్లారు. భగవన్ ఇక్కడ నిలబడతానన్నారు. నిలబడు. ఆయన పొదలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చప్పుడు మొదలైంది. ఎవరో వచ్చి నాకుతున్నట్టు నాలుకతో నాకుతున్న చప్పుడు వినపడుతోంది. ఈయన ఏమిటి, ఎవరో నాలుకతో నాకుతున్న చప్పుడవుతోంది, భగవన్ మాట ఏమో. ఈయనేమో నా కోసం ఎదురు చూస్తున్నారా, పగటి పూట అయితే మిమ్మల్ని ఎవరు రానివ్వరా, మిమ్మల్ని రాళ్లు పెట్టి కొడతారా, అందుకని ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని వచ్చారా, మీరు చాలా బాధలో ఉన్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోదురు కానిలేండి, ఇంకా మీరు మళ్ళీ రావక్కర్లేదు, అరుణాచలంలోగా శరీరం వదులుతున్నారు, ఈశ్వరుని యందు కలిసిపోతారు అని మాట్లాడుతున్నారు. అవతలేమో ఎవరో నాకుతున్న చప్పుడు వస్తోంది. ఏమిటి మాట్లాడతారు కానీ నాకుతున్నారు ఏమిటి, ఈయన మాట్లాడుతున్నారు, దగ్గరికి వెడితే బాగుండదు. కాసేపు ఆగి ఆయన వచ్చేసారు. భగవన్ మీరు మాట్లాడుతున్నారు, ఎవరో నాకుతున్నారు, ఎవరన్నారు? మీ అందరూ కనపడితే చాలు ఒంటి మీద ఈగవాలినా అంటుకుంటుందేమో అని భయపడతారే, ఒక ఒళ్ళంతా గజ్జి పట్టేసిన కుక్క, మీ దృష్టిలో కుక్క అని మీరు పిలిచేటటువంటి వారు ఉన్నారే, వారు శరీరం వదిలిపెట్టేయడానికి సమయం ఆసన్నం అయిపోయింది. వారు వచ్చారు, ఒకసారి చూడాలి నన్నని. వారు వచ్చారని వారికి ఒక్కరికే దర్శనం ఇవ్వాలి అంటే మీకెవరు దగ్గరికి రాకుండా ఉండాలని నేను వెడతానన్నాను. మీరు ఇక్కడి నించున్నారు, నేను వెళ్ళాను, వారు వచ్చారు. వారు ప్రేమతో ఇన్నాళ్ళకి నేను కనపడ్డానని నన్ను నాకుతున్నారు, దీన్ని నాకుతున్నారు. వారు అనంతమునందు కలిసిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి వారిని మీరు బెంగ పెట్టుకోకండి, మీరు వచ్చారు మీ కొరకే వచ్చాను అని వారితో మాట్లాడాను. వారు అరుణాచలమునందు కలిసిపోయారు, రండి మనం కూడా వెడదాం అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఆయన కుక్కని కూడా వారు వారు అనే మాట్లాడేవారు. ఆయనకి ఒక కుక్క, ఒక గజ్జి కుక్క, ఒళ్ళంతా పుళ్ళు పడిపోయిన కుక్క రమణ మహర్షినంత ప్రేమిస్తోందని, ఆయన్ని చూడ్డానికి ఒక కుక్క వచ్చి అక్కడ ఉందని పొదలో, ఎవ్వరూ దగ్గర లేకుండా వెళ్లాలంటే అదొక్కటే మార్గమని, అప్పుడు తన ఒళ్ళంతా నాకి నాకి ప్రేమతో అది శరీరం వదిలిపెట్టాలని, అది గజ్జి కుక్క మిగిలా వాళ్ళకి. అది కూడా ఈశ్వర చైతన్యమునందు అంతర్భాగం రమణ మహర్షి. అంత సాక్షిత్వమునకు వెళ్లి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి వెడితే త్రిపురాసుర సంహారం అయిపోయిందని గుర్తు. ఆయన శివుడు, ఆయన జ్ఞాని, ఆయన సాక్షి. అద్భుతమైనటువంటి ఆ స్థితిని త్రిపురాసుర సంహార ఘట్టంగా, పైకి త్రిపురాసుర సంహారం ఒక్క పరమశివుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి మహోత్కృష్టమైన జ్ఞానము. నేను ప్రయత్నం చేయకపోయినా కాకతాళీయంగా కార్తీక సోమవారపు అసుర సంధ్య వేళ దాటాక ఈశ్వరుడు ఇవాళ త్రిపురాసుర సంహారాన్ని కూడా చెప్పించేశాడు. కాబట్టి ఆయన ఇవ్వగలిగిన అత్యద్భుత స్థితికి త్రిపురారి, పురారి, త్రిపురాసుర సంహారి అని ఆయనకి పేరు. అంతటి మహానుభావుడు పరమేశ్వరుడు. అంటే ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళకి ఆయన ఆ స్థితి ఇస్తాడు అన్న మంగళకర వాక్యం దగ్గర ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసి, రేపు అత్యద్భుతమైనటువంటి నామం వస్తుంది అనుకుంటున్నాను. బహుశా కైలాసవాసి కవచీ కఠోర త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ. ఆయన ఎద్దేమిటో
ఆ పతాకం మీద ఎద్దేమిటో, అసలు ఒంటికి భస్మ ఎందుకు రాసుకుంటారో, మనం ఎందుకు భస్మ పెట్టుకోవాలో రేపటి రోజు సాయంకాలం చెప్తాను.